గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ ఎవరిబడి. సో నిన్న మరి సార్ కొంచెం సార్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ సార్, సూపర్. మ్మ్. చెప్పండి సార్, ఏంటి విషయాలు? నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ అండి సార్. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో వెల్కమ్ నాగరాజ్ సార్. ఏదో ఎంటర్ చేశారు. వెల్కమ్, నమస్తే నాగరాజ్ సార్. బాగున్నారా? మీరు ఇప్పుడు టెలిగ్రామ్లో డైరెక్ట్ అటెండ్ అవ్వగలుగుతున్నారా లేదా నాగరాజ్ సార్? మీరు మొన్న ఏదో అన్నారు కదా టెలిగ్రామ్లో, నేను డైరెక్ట్ అటెండ్ అవ్వట్లేదని, నేను లింక్ నుంచి రావాల్సి వస్తుందని ఏదో అన్నారు మీరు. నా ప్రొఫెసర్ మాట్లాడండి. లింక్ నుంచి వస్తున్నాం సార్. అచ్చా, ఇదేవాడు మళ్ళీ ఫ్రీ 100 కాయిన్ ఏదో పెడతారు. ఒకసారి ఓపెన్ చేస్తే అందరికి ఉచిత ట్రెక్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం. మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఎవరిని ఎవడాడు అసలు డిలీట్ చేయలేరు ఎవరు అడ్మిన్. సరే, నేను ఒకసారి ఓపెన్ చేస్తే అంతా టెలిగ్రామ్లో నేను అందరికీ మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టేలా చేస్తే వీళ్ళంతా ఉల్టా పెడుతున్నారు అన్నప్పుడు వెంటనే మీరు అందరూ కూడా డిలీట్ చేయాలి. ఎందుకు చేయట్లేదు మరి? చూడట్లేదా? ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఎవరైనా రాంగ్ పెడితే వాళ్ళ మెసేజ్ డిలీట్తో పాటు వాళ్ళు కూడా డిలీట్ అయిపోతారు. మళ్ళీసారి వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉండదు. అలా చేస్తాను ఇక్కడ నుంచి. ఓకే, వెరీ గుడ్. మీరు పెట్టండి. ఇంకా మీరు ఏదైనా రాంగ్ పెట్టారంటే ఏదైనా దయచేసి మనకు పీవీకి సంబంధించింది లేకపోతే 10 మందికి ఉపయోగపడి పెట్టండి. ఈ కాయిన్ బాగుంది, ఆ కాయిన్ బాగుంది అని తెచ్చి పెడితే ఏం చేస్తారంటే సో మళ్ళీ ఎవరు యాడ్ చేయరాదు. ఆ రకంగా డిలీట్ చేస్తాను, రిపోర్ట్ పెట్టి చేస్తాను. ఓకేనా? సో మై పార్ట్నర్స్, అట్లా మన పీవీసీ మెట దాంట్లో వేరేది పెట్టకండి. మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మేము కోపగించుకోము. అట్లా రిక్వెస్ట్ అనమాట మాది. సో ఇలాంటివి పెడితే నేను అందుకే క్లోజ్ పెట్టినాను. ఎందుకు ఓపెన్ పెడతాను? ఎందుకంటే మరి నాగప్రసాద్ సార్ మీది ఎందుకు నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకు యాడ్ అవ్వట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు అసలు. నేను మిమ్మల్ని ఏమో సార్, నాకు కూడా రావట్లేదు సార్. అది ఓపెన్ చేద్దామంటే అవ్వట్లేదు. నేను మిమ్మల్ని నుంచి వస్తున్నాను సార్. గ్రూప్ లో కాదు దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను, కానీ ఎందుకు యాడ్ అవ్వట్లేదు నాకు కూడా అర్థం కాలేదు. నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కాకుండా మామూలుగా కూడా యాడ్ చేశాను. మరి ఎందుకు? వెంకటేష్ సార్ కూడా యాడ్ చేశారు సార్. మళ్ళీ అదే చేసినా కూడా అవ్వట్లేదు. అదేం ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. మనసారి చూద్దాం. బట్ ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అందులో, లేకపోతే ఏంటి అనేది అది డీప్గా వెళ్ళి చూడాలి. చూడండి సార్. చూస్తాడు డోప్ సార్. గాయకి సింపుల్, నేను చేస్తాను, అట్లేం లేదు. కానీ దానికి కాకపోతే నాకు తెలియాలి. ఇప్పుడు నేను 2-3 సార్లు కూడా యాడ్ చేశాను, ఒక్కసారి కాదు. అట్లా అవును సార్. నిన్న రాలేదు, నేను ఏమనుకోవద్దు. ఎందుకంటే అనుకోకుండా నేను యాక్చువల్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండే, ఈవినింగ్ ప్రోగ్రామ్ లేకుండే. బట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా ఉండింది. సో దానివల్ల అటు వెళ్ళడం జరిగింది అనమాట. నేను కొద్దిసేపు నేను వీడియో చూపించాను, కనబడ్డా అందరికి? నాకు తెలియదు. కనబడ్డదా? వెరీ గుడ్. కనబడ్డదా? ఓకే. అయితే ఓకే, నో ప్రాబ్లం. సో అక్కడ మరి మొత్తం 900 మెంబర్స్ వచ్చారు అక్కడికి. దగ్గర ఎబో 900 మెంబర్స్ రావడం జరిగింది. హాలే సరిపోలేదు. సో ఆ విధంగా మరి దామోదర మాసం కనుక మరి చేయడం జరిగింది అనమాట. అందుకని సో ఫుల్గా అటే బిజీగా ఉండిపోయాను అనమాట రాత్రి. థ్యాంక్ యూ మీ అందరికి కూడా అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత మరి నిన్న మాట్లాడిన వాళ్ళకి కూడా పేరున ధన్యవాదాలు సార్, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నేను నిన్న జస్ట్ నేను అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంటుంది కనుక
మీరు మాట్లాడే నాకు వినబడదు, అందుకని చెప్పేసి నేనే 2 మాటలు మాట్లాడి వీడియో ఆన్ చేసి చూపించడం జరిగింది అనమాట మీకు అందరికి. సో ఇంకోసారి ఏంటి విషయాలు, ఏముంది, ఏంటి షేర్ చేసుకోండి, ఏంటి కథ. సో ఈరోజు కూడా పీవీసీ మీద ఏమన్నా ఫ్లక్చుయేషన్ జరిగిందా మరి? నేను ఈరోజు బిజీ ఉండింటి మధ్య, అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు కూడా నేను కనీసం నేను ఓపెన్ చేసి కూడా చూడలేదు ఈరోజు. చలో పీవీసీ 1 minute 1019. ఓకే, ఈరోజు కొంచెం తగ్గినట్టున్నది పీవీసీ మీట, కొద్దిగా మీదకి వెళ్ళి కొద్దిగా పైకి వెళ్ళి తగ్గినట్టున్నది. నేను జస్ట్ చూడలేదు ఈరోజు, అసలు ఓపెన్ చేసుకోవడం నేను చూడలేదు. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 day క్యాండిల్, సో మరి 1019 ఉంది. అచ్చా, మీకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా? ఓకే, సారీ, మర్చిపోయాను నేను. స్క్రీన్ షేర్ చేసి చూపాల్సిందిగా. చెప్పండి సార్, ఇంటి విషయాలు మాట్లాడండి. స్క్రీన్ షేర్ చేస్తే మళ్ళీ నేనే పూర్తిగా స్క్రీన్ షేర్లో ఉండిపోతా, మళ్ళీ టైం కూడా తెలియకుండా అయిపోతుంది. అందుకని షేర్ చేసుకుని సార్, ఏంటి విషయాలు ఇంకా. నో వన్ రెడీ. అందరూ బిజీయా? రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఒక చిన్న విషయం చెప్పాలి. షూర్, షేర్ చేసుకోండి. వెల్కమ్. మన థ్యాంక్ యూ. మన టీంలోనే సాయిరామ్ అనే సారు ఇవాళ ఒక పోస్ట్ పంపించారు నాకు. పోస్ట్ లో ఏముందంటే, పోస్ట్ పంపించారా? వాట్సాప్ లో పర్సనల్ గా పంపించారు. సాయిరామ్ పెండియాలా? నాకు టైం లేదు. సాయిరామ్ అని ఉంది, నాకు సాయిరామ్ అని చెప్పారు. సరే సార్, దాన్ని నాకు టైం లేదు, నాకు ఆ టైం లేదు. కానీ వాళ్ళు శనివారం బిజీగా ఉంటారు, అయినా కూడా కొత్త విషయం షేర్ చేసుకుంటే మంచిది అనేది ఉద్దేశంతో ఒక 2 minutes మాట్లాడదామని వచ్చాను సార్. వెల్కమ్. అది మెయిన్ ఏంటంటే, సార్ చెప్పిందంటే భారతదేశంలో జరుగుతున్న కొత్త మార్పుల గురించి అది విషయం సార్. అది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది. డిజిటల్ ఇండియా అని చెప్పినట్లుగా మన ఇండియా, ఆ డిజిటల్ ఇండియా అనే పేరు ఏదైతే తీసుకొచ్చారో దానికి మొత్తం చాలా ఫాస్ట్ గా అడవిలో ముందుకేస్తుంది సార్. మెయిన్ గా బ్లాక్ చైన్ పునరుద్ధరించడం, బ్లాక్ చైన్ పైన చాలా ఫాస్ట్ గా మన భారతదేశం వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది సార్. ఇందులో భాగంగానే ఎన్బిఎఫ్ అన్నమాట, ఎన్బిఎఫ్ అని చెప్పారు సార్. నాకు పోస్ట్ పెట్టారు కానీ ఆ లింక్ నాకు ఓపెన్ కాలేదు సార్. అది ఓపెన్ అవ్వలేదు. తర్వాత నేను మీరు ఇచ్చిన జస్ట్ ఆ హింట్ తోనే నేను దాన్ని కొంచెం టైం ఉన్నప్పుడు చూస్తే, ఎన్బిఎఫ్ అంటే నేషనల్, అంటే జాతీయం, నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అంట. ఎన్బిఎఫ్, నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్. ఇది ఈ యొక్క పద్ధతిని మన భారతదేశంలో అన్ని రంగాల్లో, ప్రైవేటు, ప్రభుత్వ, అన్ని రంగాల్లో, ప్రతి విషయంలో, స్టూడెంట్స్, కాలేజెస్ సంబంధించి, పారిశ్రామికంగా కానీ ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఎన్బిఎఫ్ అనే దానిపైన ఇది ఒక జాతీయ స్థాయిలో తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్ అని అందులో చెప్పడం జరిగింది. ఎన్బిఎఫ్ అంటే ఇవి టోటల్ సార్, మన
ఏదైతే ఈ మన భారతదేశంలో ఏదైతే చట్టాలు, ఏదైతే సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలకి బ్లాక్ చైన్ టెక్నాలజీని పరిచయం చేస్తూ ట్రాన్స్పరెంట్ గా ఆ ప్రభుత్వాన్ని నడిపించాలని, మా దేశాన్ని నడిపించాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుందన్నది విషయం తెలుస్తుంది. ఈ దీంట్లో ఎన్బిఎఫ్ దాంట్లో కూడా దీన్ని కొంచెం స్టడీ చేయాలి నేను. ఈ ఎన్బిఎఫ్ దాంట్లో కూడా కొన్ని రకాలుగా ఒక 4-5 రకాలుగా విభజించి తీసుకొని వచ్చే విధంగా కనిపిస్తుంది సార్. మెయిన్ అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని రకాలుగా విభజించారు వాళ్ళు. ఇది ఒకటి ఫస్ట్ ఏంటంటే విశ్వాసక్ బ్లాక్ చైన్ స్టాక్ అంట. విశ్వాసక్ ఇది చూస్తేనే ఈ పేరు వింటేనే మనకు అర్థమవుతుంది ఇది ఇండియాకు సంబంధించిన విషయం అని తెలుస్తుంది. విశ్వాసక్ కొన్ని పేర్లు చెప్తే ఇది హిందీకి రిలేటెడ్ గా ఉంది కదా, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి విశ్వాసక్ బ్లాక్ చైన్ స్టాక్ అనేసి చెప్పారు. దీంట్లో ఈ బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే స్మార్ట్ కాంట్రాక్ట్ కి సంబంధించిన ప్రతిదీ కూడా పర్యవేక్షణ జరుగుతుందంటే చేస్తుందంటే ఇది మొత్తం టోటల్ కంట్రోల్ అంతా కూడా కేంద్రం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. విశ్వాసక్ బ్లాక్ చైన్ స్టాక్ అని. తర్వాత ఎన్బిఎఫ్ లైట్ అంట, బ్లాక్ చైన్ శాండ్ బాక్స్. ఇది స్టూడెంట్స్ సంబంధించింది, విద్యా సంస్థలకు సంబంధించిన విషయంగా తీసుకొని వస్తున్నారు. తర్వాత ప్రామాణిక్ అంట. ప్రామాణిక్ అంటే ఇది దీంట్లో వచ్చి మెయిన్ గా ప్రామాణిక్ అనే యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎట్లా తీసుకురాబోతున్నారంటే ఇప్పుడు మొబైల్ యాప్స్ కూడా సేఫ్ గా లేవు కదా. మొబైల్ కి సంబంధించినటువంటి ప్రతి యాప్ ని బ్లాక్ చైన్ తో అనుసంధానం చేసి మొబైల్ ద్వారా చాలా ఫ్రాడ్ జరుగుతుంది. సో దాన్ని అరికట్టే దిశగా కూడా బ్లాక్ చైన్ అందులో కూడా తీసుకొని వచ్చి అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ కూడా ప్లే స్టోర్ లో ఉండే ప్రతి అప్లికేషన్ కూడా బ్లాక్ చైన్ తో రన్ అయ్యే విధంగా ఉంది. ఏ రకంగానూ తప్పులు జరిగే విధంగా లేకుండా భారతదేశ యొక్క ప్రజలు నష్టపోకుండా తీసుకొని రాబోతుందని తెలిసింది. తర్వాత నేషనల్ బ్లాక్ చైన్ పోర్టల్ అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తన దృష్టిలో తన అధీనంలో ఉంచుకొని నడిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే సార్ ఇది ఎంత మనకు డీప్గా మనకు అవసరం లేదు. దీన్ని ప్రామాణికంగా తీసుకుని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ చైన్ అంటానే బ్లాక్ చైన్ అభివృద్ధి పరుస్తుంది అంటానే బ్లాక్ చైన్ లో భాగం మన కరెన్సీ కూడా ఒక భాగం కాబట్టి కరెన్సీని కూడా బ్లాక్ చైన్ దిశగా బ్లాక్ చైన్ కి సంబంధించిన విషయం కాబట్టి క్రిప్టో కరెన్సీ కరెన్సీ అంటప్పుడు బ్లాక్ చైన్ సంబంధించిన కరెన్సీ ఏదంటే క్రిప్టో కరెన్సీ. సో ఇందులో కూడా విప్లవాత్మకమైన మార్పులు భారతదేశం తీసుకొని వస్తుంది. సో దానికి సంబంధించింది డిజిటల్ కరెన్సీ, డిజిటల్ కాయిన్, సిబిడిసి కాయిన్ కానివ్వండి, ఆ తర్వాత స్టేబుల్ కాయిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మనం మీటింగ్ లో చెప్పుకునే ప్రతి విషయాలు కూడా ఏ లీడర్ చెప్పినా కానీ, మన రాజేశ్వర్ గారు చెప్పినా, శంకర్ సార్ చెప్పినా, మాలతి రమేష్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరు కూడా క్రిప్టో కరెన్సీ యొక్క దాని యొక్క విధానం, దాని యొక్క అవసరం తెలియజేస్తుంది. తెలుసుకోవచ్చు మనం క్లియర్గా. చాలాసార్లు చెప్పాం మన విషయం. ప్రతి లీడర్ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర అందరి దగ్గర క్రిప్టో కరెన్సీ ఉంది. పీవీసీ మెటా గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఓకే, బట్ పీవీసీ మెటా ఈజ్ క్రిప్టో కరెన్సీ. చాలా రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. నా మాటగా నేను చెప్పేది ఏంటంటే ఏదేని క్రిప్టో కరెన్సీ చాలా అవసరం సార్. దయచేసి నేను నొక్కి చెప్తున్నా, క్రిప్టో కరెన్సీ మనకు చాలా అవసరం. పీవీసీ మెటా ఈజ్ వన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ. అన్ని క్రిప్టో కరెన్సీలు, నమ్మదగిన క్రిప్టో కరెన్సీలు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. భారతదేశం తీసుకున్నటువంటి స్టెప్స్ చూస్తూ ఉంటే, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఓవరాల్ గా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇతర దేశాలతో కంపేర్ చేసుకొని తాను నడుచుకున్నటువంటి విధానం కానీ, అన్ని రంగాల్లో సార్, ఎకనామిక్ కండిషన్సే కాకుండా ప్రభుత్వ పరిపాలన విభాగంలో కూడా బ్లాక్ చైన్ ఇంట్రొడ్యూస్ చేసి చాలా వినూత్నంగా త్వరగా అడుగులు ముందుకేస్తుంది టెక్నాలజీ భారతదేశం. సో ఎకనామిక్ గా మనకు కావాల్సిన కండిషన్స్ అన్ని మన దగ్గర మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు నీ కోసం కాకపోయినా, నీ వారి కోసమైనా, నెక్స్ట్ నీ బిడ్డల కోసమైనా నువ్వు
ఆ టెక్నాలజీకి సంబంధించిన ప్రతిదీ నీ దగ్గర ఉండాలి, పుష్కలంగా ఉండాలి. సో ఇది ఒకవేళ 100% 1 or 2 years లో పూర్తిగా భారతదేశము ఇంప్లిమెంటేషన్ చేసిందంటే, భారతదేశంలో చలామణి అవుతున్న ప్రతి క్రిప్టో హోల్డర్ కూడా, ప్రతి క్రిప్టో కాయిన్ కూడా, ఏదైతే వ్యాలెట్లు మనం ఇండియన్స్ అవలంబిస్తున్న బిట్ కాయిన్ కానీ ఇంకేదన్నా మేజర్ క్రిప్టో కరెన్సీ ఏదైతే హోల్డింగ్ లో ఉందో అన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, 100% చేస్తారు. దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు మానిటరింగ్ చేసే విధంగా తీసుకొని వస్తారు. సో గతంలో నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, ఇంతవరకు ఏదైనా మానిటరింగ్ చేశారా వ్యాలెట్స్, ఏ ప్రజల్లో ఎంతవరకు ఎంత మొత్తంలో ఏ క్రిప్టో కరెన్సీ ఉందని మానిటరింగ్ చేశారంటే ఇంతవరకు చేయలేదని చెప్పారు. సో ఇంతవరకు చేయలేదు, చేసేటువంటి విధానం రావచ్చు. సో ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క పౌరుడి యొక్క క్రిప్టో వినియోగం ఏ విధంగా ఉందో అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పసిగడుతుంది, తెలుసుకుంటుంది. తెలుసుకొని దీనికి 100% గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతాయి సార్. మీరు ఏదైనా క్రిప్టో కరెన్సీ, అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీ, నమ్మకమైన క్రిప్టో కరెన్సీ, మీకు ఏది అనిపిస్తుందో, మీకు పాజిబిలిటీ ఉన్న క్రిప్టో కరెన్సీ ఏదైతే అనిపిస్తుందో దాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మీటింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, రేపు పొద్దున్న మీటింగ్ లో ఈ విన్న వాళ్ళు కూడా కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు కానీ. సో మెయిన్ గా పీవీసీ మెటా మనం మాట్లాడుకున్నప్పుడు, పీవీసీ మెటా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజెంట్ అవలంబిస్తున్న ప్రతి నిర్ణయము, సిస్టమ్ తీసుకున్న ప్రతి నిర్ణయం, విత్ డ్రావల్ సెషన్ లో కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి ఏ విషయంలో తీసుకున్నా కానీ, టోటల్ పిన్ టు పిన్ పూర్తిగా కమ్యూనిటీ కోసము, పూర్తిగా డెవలప్మెంట్ కోసం, పీవీసీ మెటా ప్రాజెక్ట్ కోసమే భవిష్యత్తు నిర్ణయం దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయంగానే కనిపిస్తుంది కాదు, ఇది వాస్తవం, 100% వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా, ఇవాళ పీవీసీ మెటా సిస్టమ్ విత్ డ్రావల్స్ ఇవ్వలేదు, కంట్రోల్ పెట్టింది, లిమిట్ పెట్టిందంటే దర్ ఈస్ ఖచ్చితంగా రీజన్ ఉంది సార్. వాళ్ళు ఏమంటారంటే చాలా తెలివైనటువంటి హోల్డర్స్ ఉంటారు, తెలివైనటువంటి విధంగా క్రిప్టోని తమకు అనుగుణంగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు పెద్ద మొత్తంలో. అదే వేల్స్, వాళ్ళని తెలివైన క్రిప్టో హోల్డర్స్ అంటారంట, తెలివైన అమ్మకపుదారులు అంటారంట వాళ్ళకి పేరు వేల్స్ అనే వాళ్ళు. వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో కూడా విత్ డ్రావల్స్ స్లో చేసింది. ఒకవేళ పీవీసీ మెటా విత్ డ్రావల్స్ పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు కంట్రోల్ లేకుండా పోతే లిక్విడిటీ అనేది ప్రెజర్ పడిపోతుంది ఎక్కువగా సిస్టమ్. సార్ ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ అంశాలు దాగున్నాయి. చెప్పినా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం ఉండం, చెప్పేంత నాలెడ్జ్ కూడా మనకు లేదు, ఈవెన్ నాకు కూడా లేదు. అంత భవిష్యత్తు ప్రణాళిక దృష్టిలో ఉంచుకునే సిస్టమ్ తన ప్రతి అంశాన్ని కూడా చేసుకుంటూ వెళ్తాం సార్. ఇదంతా కూడా మనకు మేలుకరంగా జరిగే విధంగానే ఉంది, కానీ ఇప్పుడు మనకు తెలియదు. సిస్టమ్ తీసుకునే ప్రతి స్టెప్ కూడా చాలా ఉన్నతమైన స్టెప్పే. కాకపోతే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని నిలబడతారో డెఫినెట్ గా వాళ్ళు షైన్ అవుతారు సార్. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఎంత చెప్పినా గానీ ప్రతి ఒక్కరు సిస్టమ్ ఇలా చేస్తుంది, సిస్టమ్ చేసే పద్ధతులు సరిగా లేదు, కమ్యూనిటీ రాలేదు, కమ్యూనిటీ సిస్టమ్ యొక్క చేసేటువంటి పనుల ద్వారానే కమ్యూనిటీ రాలేదని. కానీ సిస్టమ్ చేసే ప్రతి ఇది కూడా కమ్యూనిటీ మేలు కోసమే చేస్తుంది, కానీ మనం అర్థం చేసుకునే పరిస్థితులు లేం. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు, ఈ టెక్నికల్ అంశాలు ఎవరికి తెలుసు? ఒక సిస్టమ్ ను, ఒక ప్రాజెక్ట్ నడిపించేటువంటి, క్రిప్టో ప్రాజెక్ట్ నడిపించేటువంటి నాలెడ్జ్ మనకు అంత చిక్కదు. అందుకే రాజా సార్ చెప్తా ఉంటాడు, ఇది మనకు అర్థం కాదని. 100% ఫ్యాక్ట్ అది. ఇది నమ్మిన నమ్మకపోయినా పీవీసీ మెటా అవలంబించే ప్రతి అంశం కూడా మనకు అర్థం కాదు సార్. మీకు ఒకవేళ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మీకు పాసిబిలిటీ ఉంటే మీరు పీవీసీ మెటా యొక్క ఉన్నటువంటి అంతర్లీనంగా జరుగుతున్నటువంటి విషయాలు మీరు ఆలోచించినట్లయితే, మీరు సెర్చ్ చేయగలిగితే, మీరు గూగుల్ చేయగలిగితే గానీ మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. లిక్విడిటీ పైన ప్రెజర్ పడకుండా మెయింటైన్ చేసుకుంటూ, ఒకవేళ ఈ వేల్స్ అనే వాళ్ళకి తావు ఇవ్వకుండా, వేల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా డంప్ చేశారంటే పీవీసీ మెటా 1 పైసాకు వస్తుంది. సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఆ సిస్టమ్ అవకాశం ఇచ్చే దిశగా సిస్టమ్ నడిపిస్తుంది, ఇచ్చే విధంగా సిస్టమ్ నడిపించాల. ఇవన్నీ చాలా మనకు అర్థం కాని అంశాలు చాలా ఉన్నాయి. సో సిస్టమ్ ని తాను ఏదైతే చేస్తుందో ఆ విధానాన్ని అవలంబించుకోండి.
సిస్టమ్ ని బాయ్కాట్ చేయడం, పీవీసీ మెట్ను బాయ్కాట్ చేయడం, ట్రాన్సాక్షన్ బాయ్కాట్ చేయడం అనేది అర్థం లేనటువంటి ఆలోచన. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మనం బాధ కల్పిస్తుంది సార్. ప్రతి ఒక్కరికి పైసా పెట్టిన ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు పెట్టాం కాబట్టి పెట్టినటువంటి 30,000 ఈ రోజు 3,000 అయింది కదా, 2,30,000 అయింది కదా, 3,30,000 అయింది కాబట్టి సో బాధ అనిపిస్తుంది. కానీ సంథింగ్ టెక్నికల్ గా తీసుకుంటే ఇది అవసరం మనకి. సిస్టమ్ ఇప్పుడు ఏదైతే అవలంబిస్తుందో ఆ విధానం చాలా అవసరం సార్. ఇది రేపు మనకు అర్థం అవుతుంది, రేపు మనకు దీని యొక్క విధానం తెలుస్తుంది. ఒకవేళ విత్డ్రావల్స్ ఇచ్చింది అనుకోండి సార్, విత్డ్రావల్స్ ఇచ్చింది ఇప్పుడు నాకు తక్కువగా ఉంది, విత్డ్రావల్స్ అనేది ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. ఎక్కువ రాజేష్ గారు ఒక 10 లక్షలు 20 లక్షలు లేకపోతే కోటి పీవీసీ మెట ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకున్నాం, స్టేకింగ్ లో పెట్టాడు. ఆయనకి పెద్ద మొత్తంలో విత్డ్రావల్స్ వస్తాయి, ఫార్మింగ్ లో కానీ లేకుంటే స్టేకింగ్ లో కానీ. ఆయన విత్డ్రావల్స్ హెవీగా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి దాన్ని ఆ హెవీ ఎంత అన్లిమిటెడ్ విత్డ్రావల్ ఇచ్చింది అనుకుందాం, కావాలి మనం కోరుకుంటున్నాం, ఇచ్చేసింది సిస్టమ్. ఒకవేళ ఇచ్చేస్తే మాత్రం రాజేష్ సార్ లాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క, ఎందుకంటే భవిష్యత్తుని ఆలోచించేటువంటి విధానంలో లేరు ఎవరు, నమ్మకం లేదు. ఎందుకంటే టెక్నికల్ గా జరుగుతున్నటువంటి క్రిప్టో యొక్క నాలెడ్జ్ మనకు పరిపూర్ణంగా లేదు సార్. పర్సెంట్ ఆఫ్ కొంతవరకు అర్థం చేసుకున్నాం, కానీ పూర్తిగా ఎవరికి తెలియదు. ఏ లీడర్ కదా ఈ నార్త్ సైడ్ కానీ ఇక్కడ ఏ మీటింగ్ నడిపిస్తున్నారు, ఏ లీడర్ కానీ పూర్తి నాలెడ్జ్ ఎవరికి ఉండదు. సిస్టమ్ అర్థం చేసుకునే విధంగా ఎవరు మైండ్ సెట్ లేదు. ఇస్తే రాజేష్ గారు విపరీత ధోరణిలో విత్డ్రావల్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఒక 10 మంది పెట్టినా కూడా సిస్టమ్ ప్రాజెక్ట్ టోటల్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంత డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఇచ్చే విత్డ్రావల్స్, ఇప్పుడు ఇచ్చిన 100 పీవీసీ కూడా పెట్టొచ్చు, కానీ పెట్టినా గానీ సిస్టమ్ కి ప్రాజెక్ట్ కి చాలా తక్కువ మొత్తంలో డ్యామేజ్ జరుగుతూ ఉంది. డ్యామేజ్ అంటే ఏం కాదు సార్, విత్డ్రావల్స్ ఇప్పుడు టోకన్స్ ఎక్కువగా విత్డ్రావల్స్ పెట్టడం వల్ల సప్లై పెరిగిపోతుంది. దీన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. మనకున్నటువంటి డిమాండ్ సప్లై పైన ఉంటుంది. విత్డ్రావల్స్ అనేది డిమాండ్ సప్లై పెరిగిపోతే మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయిపోతుంది సార్. సో దాన్ని కంట్రోల్ చేస్తుంది సిస్టమ్. ఇప్పుడు ఆ విపరీతమైన ధోరణిలో సిస్టమ్ విత్డ్రావల్స్ ఇచ్చే పొజిషన్ లేదు. ఒకవేళ విత్డ్రావల్స్ విపరీత ధోరణిలో ఇచ్చేసిందంటే ప్రైస్ ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే సిస్టమ్ ప్రయత్నం చేసింది. సో ఆ కంట్రోల్ దిశగా నేను చెప్పిన సిస్టమ్, నేను ప్రైస్ పెరిగే దానికోసమే విత్డ్రావల్స్ నేను తక్కువ ఇస్తున్నాను, ఆపుతున్నాను. కానీ సిస్టమ్ అనుకున్నట్లుగా జరగట్లా. కమ్యూనిటీ ఏమనుకుంటా ఉంది, సిస్టమ్ కరెక్ట్ గా లేదు, సిస్టమ్ ఇచ్చే నడిచే తీరు కరెక్ట్ గా లేదు అనేది కమ్యూనిటీ అనుకుంటా ఉంది. సో కమ్యూనిటీకి సిస్టమ్ కి కొద్దిగా బ్యాలెన్స్ కానీ అండర్స్టాండింగ్ కానీ లేదు. సో ఇక్కడ ఇవన్నీ కూడా కొన్ని సెటరేట్ అవ్వాలంటే టైం పడుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ లో కూడా ఎవరు కూడా సిస్టమ్ ప్రతినిధులు ఎవరు లేరు. నేను కూడా సిస్టమ్ ప్రతినిధి కాదు, నేను మీలో ఒకరిని. మనం అందరం ఒకటే ఫ్యామిలీ. ఎవరికి ఏ విధంగా సిస్టమ్ ఇచ్చిందో అందరికి ఒకేలాగా ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా టెక్నికల్ గా సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఒబే చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి. సిస్టమ్ ప్రతి పీవీసీ మెటల్ ప్రస్తుతం జరిగే ప్రతి అంశం కూడా మనకు భవిష్యత్తును ఉద్దేశించుకొని సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సార్ ఇవన్నీ. దానికి కావాల్సిన ప్రతి అడుగుని అది ఆచితూచి వేసి సిస్టమ్ నడిపిస్తుంది. కమ్యూనిటీని, ప్రాజెక్ట్ ని కూడా నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉంది. సో టెక్నికల్ గా అంశాలు చాలా ఉన్నాయి. డీప్ గా వెళ్ళేటువంటి నాలెడ్జ్ నాకు లేదు, నాకు చెప్పే నాలెడ్జ్ లేదు, తెలుసుకున్నటువంటి చెప్పి పూర్తిగా ఎస్టాబ్లిష్ గా వివరణగా చెప్పేటువంటి లీడర్ కూడా ఎవరు లేరు. సో సిస్టమ్ మనకు అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు. సో మెయిన్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే భారతదేశం టెక్నికల్ గా టెక్నాలజీ పరంగా చాలా ముందుకెళ్తుంది. క్రిప్టో వైపు అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికోసంగా మనకు అందుబాటులో ఉన్న ప్రతి క్రిప్టోను మన వ్యాలెట్ లో పెట్టుకుందాం. ఇది బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఇలా మరి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి జనరల్గా నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది మనము ముందుకు వెళ్ళాలి అంటే
కొద్దిగా ఫోన్ కట్ అయ్యి నేను పూర్తిగా వినలేకపోయాను కానీ, ఎందుకంటే నాకు కాల్ వచ్చింది. సో ఇలా ప్రతిదీ మనం తెలుసుకోవాలి నిజంగానే. ఇలా తెలుసుకొని రేపు పొద్దున ఏం జరగబోతుంది, క్రిప్టో అంటేనే ఇది. సో అటు డిజిటల్ ఇండియా, తర్వాత మార్పులు సహజం. ఎందుకంటే మార్పులు అనేది ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏదైనా కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు. సో కంపల్సరీ మార్పులు చేర్పులు ఉంటవి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ మనము ఒక్కొక్కరిని ఇక్కడ మనము 100లో ఒక 20 మందిని విడిచిపెట్టి 80 మందిని మనం ఇక్కడ వాళ్ళని కదిలిస్తే ఒక్కొక్కరి దగ్గర 10 సిస్టాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఒక్కరి దగ్గరనే 10 సిస్టాలు ఉంటాయి కంపల్సరీ. ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో అలా మరి అందులో ఏది జెన్యున్ ఏది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కోర్స్ నువ్వు చేసినావా, ఓకే, పర్లేదు. బట్ మరి నువ్వు ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేసావు, చేసిన తర్వాత మరి అది రేపు పొద్దున కొలాప్స్ అయిపోతే సో మన ఫేస్ వాల్యూ ఖరాబ్ అయిపోతుంది. అవునా? అంతే కదా సార్? సో అట్లా మనం వెళ్ళిన తర్వాత మనం ఇంకొకరిని ఇన్వైట్ చేయాలన్నా అద్దా? మరి చేస్తే అతనికి పూర్తిగా నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పినావా? చెప్పిన తర్వాత మరి అతను ఇష్టపూర్వకంగా వచ్చిండా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అవునా సార్? కరెక్టేనా? లేకపోతే డిపెండ్ మీ మీద ఉంటారు కంపల్సరీ కదా. ఇక్కడ ఇంత గట్టి ఇంత మంచి మన పీవీసీ మెటానే మనము నేనున్నాను అని ఇక్కడ చెప్పట్లేదు. సో అలాంటప్పుడు అదర్ సిస్టమ్ ఎట్లా చెప్తాం సార్ మనం? కరెక్టేనా? సో ఇలా చేంజెస్ అంటే ఖచ్చితంగా చేంజెస్ అనేది ఇలా వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు మరి వాళ్ళు నువ్వు నేనున్నాను లేకపోతే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మనము మన సైడ్ లాక్కొచ్చి వదిలిపెడితే మరి డిపెండ్ అనేది వాళ్ళు మనమే ఉంటారు కనుక మనం అలా మరి మనం మనము ఏదైతే నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి మనము చెప్పిన తర్వాతనే వాళ్ళ ఇష్టానుసారంగా వస్తే ఓకే. అంతేగాని మనం ఎవరికి కూడా ఇది సో వీఆర్ అని నేనున్నాను నీకెందుకు అనేది మనం చేయకూడదు. ఇక్కడ మీకు పీవీసీలో ప్రాబ్లం లేదు అట్లా చెప్తే. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అలా చెప్పకూడదు, మనం చెప్తూనే ఉన్నాము. బట్ ఇక్కడ నో ప్రాబ్లం. బట్ వేరే వాటిల్లో నిజంగా ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 90 మెంబర్స్ వేసుకోండి. సో 90 మెంబర్స్ 10-15 మెంబర్స్ మాత్రమే అదర్ కాన్సెప్ట్ వేయట్లేదు. మిగతా 70 మెంబర్స్ అదర్ కాన్సెప్ట్లో కంపల్సరీ ఉండడం జరిగింది. అవునా? ఆ విధంగా ఉంటాం. కానీ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మన పీవీసీలో కూడా పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని? అట్లీస్ట్ మీకు వేరే సిస్టమ్ దొరికితే మీరు చేసుకుంటున్నారు కరెక్టే. బట్ మీరు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడన్నా ఆలోచించారా అని. నువ్వు చేసుకుంటున్నా మనీ ఉండొచ్చు, లేకపోతే రీజన్ ఏదైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నువ్వు నీ టీమ్ సంగతి ఏంటి? నువ్వు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేసావో పీవీసీలో కానీ పార్లమెంట్లో కానీ, సో వాళ్ళ సంగతి ఏంటి మరి? అది ఎప్పుడు మనం ఆలోచించమా? అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఆలోచించినప్పుడే మనము ఎక్కడైనా ఈజీగా మూమెంట్ అవ్వగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే లాభం లేదు. మనం ఒకలే ముందుకు పోతే అది అర్థం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను మర్చిపోరు. ఓకే. సో కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే, మనము ఏదైనా నేర్పితే ఓకే నేర్చుకుంటే పర్వాలేదు, బట్ మళ్ళీ మనకి ఉల్టా చేయడం జరుగుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. సో అది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది,
కానీ తర్వాత అది మనకి ప్రాబ్లం చేస్తుంది. సో మనం ఎక్కడైతే నేర్చుకుంటామో, సో మేము ఇప్పుడు పీవీసీ మెటలో మీ లెక్కనే మాకు కూడా మనీ అనేది సేమ్ మీకు ఎంత వస్తుందో మాకు అంతే వస్తుంది, మీకు ఏ వీడియోలు వస్తుందో మాకు అదే వీడియోలు వస్తుంది. బట్ అయినా కూడా మేము పీవీసీ మెట మనకి మేల్ చేసింది, మేల్ చేస్తుంది అనే రకంలో మనం వెళ్తున్నాం. అలా మరి ఇప్పుడు పీవీసీ మెట అనేది ఇది కరెక్ట్ కాదు అంటే ఎట్లా? ఓకే, సో అలాగా మనము ఏదైతే మనకు ఇస్తుందో మనం ఎవరిని కూడా అలా ఉల్టా చేసి మనము సొంత మైండ్ ఉపయోగించుకోవాలా. మనము ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనము నేర్చుకో తప్పులేదు, చేసుకో తప్పులేదు. బట్ మనం నేర్చుకున్న వాళ్ళకి, మనల్ని నేర్పిన వాళ్ళకి మనం రాంగ్ అనేది చేయకూడదు ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇందాక మరి మన చంద్రశేఖర్ సార్ చెప్పినారు చాలా విషయాలు. ఎస్, 100% సార్. సో ఏంటి ఇప్పుడే క్రిప్టో కరెన్సీ ఒక ఆస్తి, క్రిప్టో కరెన్సీ కూడా ఒక ఆస్తి. ఎస్, భారత ఆదాయ పన్ను చట్టం ప్రకారం క్రిప్టో కరెన్సీ ప్రజా ఆస్తిగా అర్హత పొందుతుందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ తీర్పునిచ్చారు. క్రిప్టో కరెన్సీ ఇంకా చట్టబద్ధంగా రూపాంతరం చెందినప్పటికీ దానిని ఆస్తిగా నిర్వర్తించడానికి అవసరమైన లక్షణాలను కలిగి ఉందని ఆలోచన. ఎస్, 100%. ఇప్పటికి కూడా మీరు, ఎందుకంటే ఇది మంచి ఇది మీరు షేర్ చేశారు. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, క్రిప్టో కరెన్సీ ఇండియాలో లీగలా? ఇన్లీగల్ అంటే ఇన్లీగల్ కాదు, లీగల్ కాదు. లీగల్ కాదు. మరి లీగల్గా లేదు, ఇన్లీగల్గా లేదు. కానీ క్రిప్టో కరెన్సీ అనేది మరి ఎక్కువ శాతము ఎవరు యూజ్ చేస్తున్నారంటే మన ఇండియన్సే. నువ్వు లీగలా ఇన్లీగల్ అనేది పక్కన పెడితే, బట్ ఎవరు కూడా ముందుకు వచ్చి నేను యూజ్ చేస్తున్నా చెప్పరు. అవసరం కూడా లేదు కదా, అవసరం కూడా లేదు. అవునా? అవసరం కూడా లేదు. ఎందుకంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది రోజు. ఎంత ట్రాన్సాక్షన్ చేసుకున్నా నోబడీ నోస్, ఎవరికి తెలీదు, నువ్వు చెప్తే తప్ప. సో అందుకే మన గవర్నమెంట్ కూడా సో దీన్ని ఎన్నోసార్లు కావాలంటే ట్యాక్స్ పెడదాం, పే పెడదాం మనము చేసుకొని. మన అర్థంటే ఇప్పుడు అవుతున్నారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లీగాలిటీ అనేది ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పటి వరకు మరి ఎక్కువ శాతం ఆగిందా? కంటిన్యూ నడుస్తూనే ఉంది కదా. ఎవరైనా ఆగుతున్నారా చేసుకోకుండా? అలాగని చెప్పేసి మేం చేస్తున్నాం ఎవరైనా చెప్తున్నారా? అందుకే మీడియా పార్ట్నర్స్, క్రిప్టోకి కూడా మనకు ఒక ఆస్తి పరంగానే ఆస్తి అది. ఓకేనా? అందుకే మనము క్రిప్టో భాషలో దాన్ని మనం అసెట్ అంటాం. ASSET, అసెట్. ఓకే, అందుకని మీడియా పార్ట్నర్స్, సో నేను ఇప్పుడు చెప్తూనే ఉంటాను మీ అందరికి కూడా, పీవీసీలో చేస్తున్నావా టెన్షన్ పడే అవసరం లేదు. ఇంకోటి ఏదైనా చేస్తే కనుక అవగాహన ఉండాలి అని చెప్తాను, అంతే. అవునా? నేను కూడా ప్రతిరోజు మెయిన్ టోకెన్స్ కావచ్చు, మెయిన్ ఎక్స్చేంజెస్ కావచ్చు, మీకు ఎందుకు చూపిస్తాను,
సో వీటిల్లో ఉంటే మీకు అప్ అండ్ డౌన్ కామన్, అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంది మరి. ఓకే, మరి అట్లా అన్నప్పుడు పీవీసీలోనే ఎక్కువ పెట్టుకుంటే అట్లా అనుకుంటే. ఇప్పుడు సో ప్రతి ఒక్కరు అదే కాన్సెప్ట్ చేస్తున్నారు కదా, అందుకని నేను చెప్తా ఉంటాను అనమాట. క్రిప్టో అనేది ఇప్పుడు ఎందుకు మనం క్రిప్టో గురించి మనం మాట్లాడుకుంటామంటే మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాం క్రిప్టోలకి. మనకు తెలియకుండానే మన పీవీసీ వాళ్ళందరూ కూడా క్రిప్టోలో ఎంటర్ అయ్యారు. మీకు ఐడియా ఉందా? అవునన్నా కాదన్నా క్రిప్టోలో మనం అందరం ఎంటర్ అయ్యాం. కనుకనే క్రిప్టో కరెన్సీ గురించి చెప్పడం జరుగుతుంది. ట్రేడింగ్ అంటారా? అవును, ట్రేడింగ్ కూడా అంతే. లేదు అంటే నేను ఎన్నోసార్లు స్పాట్ ట్రేడింగ్ కూడా చెప్తాను. ఫ్యూచరే కాకుండా స్పాట్ ట్రేడింగ్ కూడా చెప్తాను. ఇక్కడ ఏం చెప్తాం మనం? స్పాట్ ట్రేడింగ్ కూడా చెప్తాను. ఎందుకు? సో ఏది నువ్వు ఎందులో సర్వైవ్, ఎందులో నువ్వు చేయాలనుకుంటే అందులో నువ్వు చేసుకోవచ్చు. అది నీ ఇష్టం, ఎవరు ఫోర్స్ చేసేది కాదు. అవునా? మరి అప్ అండ్ డౌన్ అవుతాయంటే అవుతాయి. మనం ఇప్పుడు మన పీవీసీని కూడా మన లీడర్సే, నేను వాళ్ళ నోట్లోకి వెళ్ళి విన్నాను. వాళ్ళ ఇంకెందుకు సార్ పీవీసీ మీట్, అది వేస్ట్ అని. అవునా? వాళ్ళు కూడా ఇప్పుడు మీటింగ్లో రన్ అవుతున్నారు, పీవీసీ మీటా మీటింగ్లోనే. మళ్ళీ అది మనకు ఎందుకు అన్నప్పుడు అసలు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వద్దు కదా, మన మీటింగ్కి అటెండ్ అవ్వకూడదు ఎందుకు అన్నప్పుడు. బట్ దీన్ని బేస్ చేసుకుని మనము ఇంకోటి చేసుకో, పర్లేదు. బట్ దీన్ని ఖరాబ్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అట్లా. సో అందుకని చెప్పేసి మేడం పార్ట్నర్స్ చూడండి ఇక్కడ. తో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది. అవుతుంది. అవుతుంది కదా సార్, థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ, మొన్న మనకు ఇది 1 వీక్ బిఫోరా? అవును, ఎందుకంటే మీరు స్పాట్లో ఏదైతే కొనుక్కొని పెట్టుకున్నారో ఎగ్జాంపుల్లో చూసుకుంటే మీకు అప్పుడప్పుడు నేను చూపిస్తూ ఉంటాను. స్పాట్లో కొనుక్కున్నది అది మన కైండ్స్ మనకు ఉంటుంది, కానీ దాని వాల్యూ, యూజిటీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అని. అవును కదా? చూడండి ఇక్కడ ఈ SHIB సిబ్ అని మనం ఒకటి కొనిపెట్టడం జరిగింది, 5 దినాల వర్త్. మనం ఒకరోజు ఇక్కడ 6:30 కూడా చూసాం దీన్ని. ఈ రోజు ఎంత ఉంది? 4.21 ఉంది. ఎంత ఉంది సార్? 4.21. $5 ఇంత అయితే, ఇప్పుడు నేను సపోజు ఒక 1000తో కొన్నట్టయితే ఎంత మైనస్ అవ్వాలా? సరే, అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ టైంలో మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తగ్గిపోయింది అని చెప్పేసి ఇది మొత్తానికి మంచిది కాదు అంటే కరెక్టా? ఇప్పుడు ఇది సిబ్బు అనేది వాడకూడదు, మనం సిబ్బు మంచిది కాదు అని మనం చెప్పగలమా? రేపొద్దున ఇది పైకి వెళ్ళిపోతుంది. మరి ఎట్లా? ఈ రోజు తీసుకున్న మాట మరి బ్యాగ్ వస్తుందా? అలా చెప్పడం కరెక్ట్ అవుద్దా? కాదు కదా. సో పీవీసీ మీటర్ కూడా గత 6 నెలల క్రితము, 8 నెలల క్రితము అప్డేట్ గురించి ఏం రాకముందు ఆ టైంలో మీరందరూ కూడా కొంతమంది అది కరెక్ట్ కాదు, పీవీసీ మీటర్ ఇప్పుడు మనం వాడకూడదు అని కూడా చెప్పడం జరిగింది. బట్ మరి నువ్వు చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకు జరిగారంటే మరి జరగాలి కదా. పీవీసీ మీటర్ మీటింగ్ నుంచి కూడా పక్కకు జరగాలి, మళ్ళీ అలా అయినా జరగాలి కదా. అలా కూడా జరగాల. సో ఏదైనా, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అంటే నేను అనేది ఏంటంటే సార్, అప్ అండ్ డౌన్ అనేది కామన్ అనమాట. ఏంటంటే అప్ అండ్ డౌన్ అనేది కామన్. సో ఇందులో ఉంటే దాన్ని తట్టుకొని నిలబడితేనే ఇందులో ఉండాలి. ఈవెన్ పీవీసీ మీటర్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా కూడా ఒకటే. మరి మార్కెట్ అనేది క్రష్ అయినప్పుడు అలా జరుగుతుంది. మరి మార్కెట్ ఎప్పుడు పడిపోద్ది, ఎప్పుడు పైకి వెళ్తుంది అనేది కూడా తెలీదు. కొన్నిసార్లు కొన్ని న్యూస్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మరి ట్రేడింగ్లో చూపిస్తుంది. మరి మళ్ళీ 2-3 రోజులకి పుంజుకున్నదా లేదా? చూడండి ఇక్కడ XRPని మనము $3 కంటే తక్కువ చూడలేము. ఇక చూడండి, ఒకరోజు ఇలా పడినప్పుడు చూడండి ఇక్కడ, ఫస్ట్ చూడండి ఇక్కడ ఎంతలా కిందికి పడిపోయింది అనేది. అయితే ఇక్కడ
పబ్లిక్ ఇక్కడ ఎంట్రీ అయ్యి అది సపోజ్ ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇది పైకి వెళ్తా అని పెట్టి ఉంటారు మీకు, అంటే ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఫ్యూచర్ ఇది నేను మీకు చూపించేది నార్మల్గా చూపిస్తాను నేను. ఫ్యూచర్ ట్రేడింగ్లో ఎగ్జాంపుల్ మనము ఇది పైకి వెళ్తుందని అనుకుని ఎవరైనా పెడితే అది సడన్లీ ఏమైందంటే ఇంత కిందికి వెళ్ళింది. అయితే ఏమవుతుందంటే తన దగ్గర లిక్విడేషన్ ఉంటే పర్వాలేదు, అది కూడా లైవ్లో ఉంటే పర్లేదు. లేకపోతే ఏమవుతుందంటే తను 1000 పెట్టినా, 5000 పెట్టినా, 10,000 యూజిటీ పెట్టినా అవును లిక్విడిటీ పోతుంది, అది లిక్విడేషన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదే మరి ఒకవేళ నువ్వు కిందికి వస్తా అని చెప్పేసి పెడితే మరి నీకు ఆ 1000 పోయే జాగాలను 100 డివిజన్లు పోయే జాగాలను లేకపోతే 2 నువ్వు పెట్టిన దాన్ని బట్టి ఆ లిక్విడిటీ $10, $5, $20, $30, $100 ఏదైతే ఉందో నువ్వు ఇది కిందికి వస్తుందని చెప్పి పెడితే మాత్రం నీకు పైసలు. అది ఎగ్జాంపుల్ నువ్వు అనుకోకుండా పైకి వెళ్తా అని ఉద్దేశంతో పైకి పెట్టినావు, అప్పుడు అనుకోకుండా కిందికి. సో అంటే మన అంచనా ఎప్పుడైతే తారుమారు అవుతుందో అప్పుడే కదా మనకు ఉల్టా జరుగుతుంది. మరి ఎక్కడైనా అంతే కదా సార్, ఎక్కడైనా అంతే, ఎక్కడైనా కూడా అంతే. మరి ఏదైనా మన అంచనా తారుమారు అయినప్పుడే కదా సార్ అనుకోకుండా జరుగుతాయి అని చెప్పేసి మరి మనము ఎట్లాగూ మనిషి పుట్టిన ఏమంటాం కదా, మనసులో మనము ఎంత కూడా ఒక ట్రావెల్ అనమాట. ట్రావెల్ అంటే ఒక ట్రావెల్గానే ఎంత కూడా మనము జన్మను తీసుకుంటున్నాం, ఆ తర్వాత కర్మలు చేస్తూ ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ తన కర్మానుసారం మళ్ళీ పుడతాడు, మళ్ళీ ఈ విధంగా సర్కిల్ జరిగినట్టుగా. అంతేందుకు నిన్న మొన్న ఒక చాలా బాధాకరమైన విషయం జరిగింది, చూసి ఉంటారు మీరు అందరు కూడా. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న మంచి లగ్జరీ బస్సు, తర్వాత ఎన్నో మాట్లాడతారు దానికి చాలాన్స్ ఉన్నవి, వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, లేకపోతే ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు. ఓకే సో ఏది ఏమైనా బట్ ఇన్ని సంవత్సరాల్లో అవి నడుస్తున్నాయి బస్సులు, పబ్లిక్ జనాలు అందులో వెళ్తున్నారు వస్తున్నారు. సో మంచిగా స్లీపర్ కోచింగ్లో వెళ్తారు, పడుకొని పోతారు. ఎన్ని వేల బస్సులు తిరుగుతాయి ఎవ్రీడే, ప్రతిరోజు. బట్ సడన్లీ జరిగింది. సో రేపటి నుంచి వెళ్ళి అందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బంద్ చేయాలి, ఆపేసేయాలి. ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, లేదా వెళ్ళినా కూడా అలాంటి బస్సును వాడకూడదు అని అనుకుంటే సో మరి వ్యవస్థ అంతా కూడా ఆగిపోతుంది, జరగదు, నడదు, వ్యవస్థ అంతా కూడా ఆగిపోతుంది. ఫ్లైట్లు కూడా మొన్న చూసాం, ఒక ఫ్లైట్ 2 ఫ్లైట్లు కూడా మనకు పడిపోయాయి. అలా అని చెప్పేసి ఇక నుంచి మనం ఫ్లైట్ జర్నీ చేయకూడదు అని అంటే కుదురుతుందా? ఈవెన్ మనం ఏది చేసినా కూడా నేను అనేది ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. అలాగని చెప్పేసి దాన్ని మనం క్లోజ్ చేద్దాం అనుకుంటే అది రాంగ్ అవుతుంది అనమాట. మన లైఫ్లో ఇక మనం ముందుకు వెళ్ళలేము అనమాట, లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేము అట్లా. సో సేమ్ యాజిటీస్గా ఇక్కడ కూడా అంతే. ఏమవుతుందంటే మళ్ళీ మనం దాన్ని ఏ విధంగా మనము ఎందుకు జరిగింది, సో మరి మార్కెట్ క్రాస్ వస్తుంది. ఇక్కడ అవగాహన లేని వాళ్ళైతే పెట్టకూడదు. మరి చెప్తున్నాం క్రాస్ కామన్ అనమాట. ఇదంతా కూడా ఇలా జరగడం మామూలే అనమాట. అంతా కూడా ఇలా జరగడం మామూలే, ఇలా జరగడం అనేది మామూలే. మనం ఎన్నోసార్లు ఇక్కడ మాట్లాడుకున్నాము. సో పీవీసీ మీట కూడా అంతే కదా, ఇప్పుడు పీవీసీ మీద కూడా అదే జరిగింది. అలాగని చెప్పేసి మరి మేము 5 రోజులకి 6 రోజులకి 20,000 రూపాయలు అంటే 200 యూఎస్డీలు 300 యూఎస్డీలు సంపాదిస్తున్నాం. మరి అట్లా అనుకుంటే ఇక్కడ మనం ఎంతోమంది చెప్పంగా విన్నాం. నేను 13 ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు కొన్నాను సార్, ఈ రోజున చాలా మరి ఒకరు $10 కాదు సార్, $1 కూడా లేదు, ₹1 కూడా లేదు, ఎంత తగ్గిపోయింది అంటే మేమేం చేయాలి అప్పుడు? పీవీసీ మీట మంచిది కాదు అని చెప్పేసి మీటింగ్ కూడా చేయకూడదు, పీవీసీలో సర్వం కాకూడదు అలా అనుకుంటే. అంతే కదా సార్? అంత మంచిగా పాపం అతను 13 కొన్నాడంట. సో మరి ఇప్పుడు చూస్తే చాలా తక్కువ అయిపోయింది అంటే అతను లాస్ అయిపోయాడు. లాస్ అయినప్పుడు మనం మరి ఎందుకు ఇందులో పీవీసీలో చేయాలి?
అది మామూలే. నేను చెప్పేది ఏంటంటే సార్, అలా వాళ్ళకి అయింది అని చెప్పేసి మనం అలా ఆగిపోవడము, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని స్ప్రెడ్ చేయడము కరెక్ట్ కాదు అన్నట్టు అని చెప్పేది. అన్నీ కూడా మామూలే, అన్నీ కూడా మరి ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు చూసిన కదా మొత్తం రెడ్, అన్ని ఏది చూసినా కూడా రెడ్. మళ్ళీ మార్కెట్ అనేది పుంజుకుంటుంది, ఇలా మార్కెట్ అనేది పుంజుకుంటుంది. సో మామూలు అనమాట. నేను చెప్పేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే సార్, చూసుకోండి ఇక్కడ ఒకటి 33లో ఒకటి చూపించిన మీకు ఎన్నోసార్లు రోజు, అంటే ఈ మధ్యన రోజు మాట్లాడుతున్నా. ఇది 14 ఉండే, ఏ రోజున 1361 అయింది. సో మొన్నటి రోజున చాలా పైకి వెళ్ళింది, 14 పైన వెళ్ళి మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది. 24 అవర్స్లో 0.43% మైనస్లో ఉంది. సో అంటే అప్ అండ్ డౌన్ అనేది మామూలు అనమాట. అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి సార్, అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంది అనమాట. క్రిప్టోలో ఇందాక మీకు లైఫ్లో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏదైనా కూడా అప్ అండ్ డౌన్స్ ఇలా ఉన్నది, అలా ఉన్నది, ఇలా జరగడం అనేది కంపల్సరీ. ఏది కూడా చక్కగా వెళ్ళదు, ఏది కూడా డౌన్లో వెళ్ళదు, పూర్తి డౌన్లో వెళ్ళదు, పూర్తి స్టేట్లో వెళ్ళదు. ఓకేనా? సో ఎక్కడ చేయాలా, ఎక్కడ చేయకూడదు అనేది అదే మనము కరెక్ట్గా ఏదైనా గెస్ చేయగలుగుతున్నాము అంటే అదే మన యొక్క మైండ్. గెస్ చేయగలగాలి దాన్ని, అది మన యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది, అవగాహన బట్టి ఉంటుంది, నేర్చుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు నేర్చుకున్న తర్వాత కూడా మరి కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. అలా జరుగుతూ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మనము లైఫ్ జర్నీ ఆపేయకూడదు. సో ఎప్పుడో ఒకసారి మనము ఖచ్చితంగా భూమి మీద కొన్ని రోజులే మన లైఫ్ జర్నీ అని చెప్పి వచ్చాము. అలా అని చెప్పేసి ఇప్పటి నుంచి వెళ్ళి మనం అన్నీ కూడా ఇప్పుడే ఆఫ్ చేస్తే ఎట్లా? అన్నీ మామూలే అన్నమాట. సో చేసుకుంటూ మన యొక్క వెళ్ళాల్సిందే అనమాట. వన్ మినిట్ సార్. తోటి పార్ట్నర్స్, అందుకని ఏదైనా కూడా నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకొని చేసుకుంటూ వెళ్ళడమే మన పని అన్నమాట. సో అప్ అండ్ డౌన్స్ అనేది మామూలే, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్ను బ్యాలెన్స్ చేసుకోవడమే మన పని. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా సార్ చెప్పండి. సరే, ఫినిష్ మెట్ ఈరోజు. రాజు సార్. ఎస్ సార్. ఒక 1 minute సార్. షూర్, వెల్కమ్, మాట్లాడండి సార్. ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మన పీవీసీ మీటర్ రిలేటెడ్ గా తీసుకున్నప్పుడు స్టేకింగ్ 200% రివార్డ్ అనేది ఎక్కువ కాలం కొనసాగలేని పరిస్థితిలో ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అందరూ కూడా ఈ 200% రివార్డ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఇచ్చేటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టేకింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా 200% అవుతుంది కాబట్టి ఈ 200% అనేది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఎందుకని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్ సప్లై 150 కోట్లు, 150 కోట్లు సిస్టమ్ ఇచ్చింది అనుకోండి. 150 కోట్లు స్టేక్ అవుతే ఏమవుతుంది? 300 కోట్లు అవుతుంది. సప్లై పెరిగితే ఏమవుతుంది? రేట్ అదనపు స్థాయిలోకి వెళ్ళిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది, జీరో అయిపోతుంది మాక్సిమం. సో సిస్టమ్ దీన్ని కూడా కంట్రోల్ చేస్తుంది.
సో నాకు వచ్చినట్టు ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇప్పుడున్నటువంటి 25,000 స్టేకింగ్ పీవీసీ మెటా 200% రివార్డ్ తో ఉన్న ఈ గ్రేట్ ఆపర్చునిటీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంతే అదే విధంగా టోకన్ ఫార్మింగ్ సెక్షన్ లో కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ నాతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాబాయ్ లాంటి వాళ్ళు అవుతారు. గన్ శ్రీనివాసరావు గారు కానీ, కాసు వెంకటేశ్వరరావు కానీ, రాజమౌళి వెంకటేశ్వరరావు కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. నా ఆలోచన సార్ నేనేం చెప్తున్నానంటే, రాజేష్ సార్ మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. ఇప్పుడు పీవీసీ మీద విత్ డ్రావల్స్ మనం కోరుకుంటున్నాం, ఎక్కువ మొత్తంలో కోరుకుంటున్నాం. బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మాట్లాడుకుందాం, మనం కలిసి మాట్లాడుకుందాం ఎవరి అభిప్రాయం వాళ్ళది. విత్ డ్రావల్స్ ఇవ్వడం వల్ల విత్ డ్రావల్స్ ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు ప్రెసెంట్ 100 పీవీసీ మెట ఇస్తుంది సార్. దీన్ని ఒక్కొక్క పర్సన్ ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారని ఒకసారి అనుకుందాం. ఇప్పుడు ఈ 100 పీవీసీ మెటాలు మీరు బిఎన్బి ఖర్చు పెట్టి విత్ డ్రా చేస్తున్నాము, అందరూ చేస్తున్నాము. చేసే ప్రతి ఒక్కరు దాన్ని ఎందుకోసం విత్ డ్రావల్స్ ఎక్కువ మొత్తం అడుగుతున్నారు, ఇప్పుడు ఇచ్చేటువంటి ఆప్షన్ ని 100 పీవీసీ మెటను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి మేజర్ గా బిఎన్బి తిరిగి ఇండియన్ కరెన్సీ పెట్టలేక బిఎన్బి కోసం వచ్చేటువంటి పీవీసీ మెటల్ రివార్డ్ ని విత్ డ్రా చేసుకొని బిఎన్బిగా స్వాప్ చేసి వాడుతున్న అవకాశం కోసం ఒకటి. ఇంకా కొంతమంది హోల్డింగ్ లో పెట్టుండొచ్చు. వచ్చి ప్రతి అవకాశం విత్ డ్రా ఆప్షన్ కూడా తీసుకొని వాడుకొని యూజ్ చేసుకొని హోల్డింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది స్టేక్ చేసుకుంటున్నారు. ఇవేనా యూజ్ చేసుకున్నటువంటి అంశాలు ప్రెసెంట్? ఇంకేమైనా ఉన్నాయా నాకు తెలిసి తెలియకుండా? సార్ రాజే సార్. సో హోల్డింగ్ చేసుకోవచ్చు, బిఎన్బితో స్వాప్ చేసుకుని వచ్చినటువంటి ప్రెసెంట్ ఉన్న ఆపరేషన్. కొంతమంది ఏంటంటే విత్డ్రా ఎందుకు పెడుతున్నారంటే, రేపు పొద్దున ఇది లెక్క ప్రకారం ఏంటంటే విత్డ్రా చేసుకుంటే దాన్ని హోల్డ్ చేసుకోవాలి. లెక్క ప్రకారం ఏంటంటే నీకు ఇలా 90 పైసా 90 పైసలకు నీకు 8 పైసలకు నువ్వు విత్డ్రాల్ పెట్టుకుంటున్నావు అంటే దాన్ని 2 రూపాయల కన్నా నువ్వు వెయిట్ చేసుకోవాలి లెక్క ప్రకారం నన్ను అడిగితే. అంటే నీకు ఇక్కడే డబుల్ అవుతుంది. బట్ ఇక్కడ అవసరం ఉన్నవాళ్ళు విత్డ్రాల్ పెడుతున్నారు, అవసరం ఏదో విత్డ్రాల్ ఇస్తుంది కదా అని చెప్పి పెడుతున్నారు. కొంతమంది అవసరం లేకుండా కూడా విత్డ్రాల్ పెడుతున్నారు. సో అది అవసరం లేకపోతే యాక్చువల్లీ దాన్ని విత్డ్రాల్ పెట్టుకోకూడదు. లేదా విత్డ్రా పెట్టుకున్నప్పుడు దాన్ని నిలుపుకోవాలి. నిలుపుకోవడం ఎందుకు? నీకు ఇవాళ లైవ్ రేట్లో నీకు ఇస్తుంది బయటకి. నువ్వు బయట పెట్టుకున్నావు అంటే నువ్వు లైవ్ రేట్లో రేపు పొద్దున అమ్ముకోవచ్చు కదా. అన్నప్పుడు మరి నువ్వు దాన్ని నిజంగా నీ దగ్గర అంత ఓపిక ఉందా? సంవత్సరం ఓపిక పట్టేది అదొకటి. తర్వాత ప్రాపర్గా ఎవరిని అడిగితే వాళ్ళు అసలు చెప్పట్లేదు, ఎందుకు అనేది వాళ్ళకి తెలియదు. కొంతమంది డైరెక్ట్ చెప్తున్నారు, ఓకే నాకు బిఎన్బి అవసరము అంటే. ఇది బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అడగకూడదు మనం. ఇప్పుడు గంధి శ్రీనివాస్ మనం అడగకూడదు విత్డ్రాల్ ఎందుకు అని చెప్పేసి. ఎందుకు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది. ఎందుకు అడగకూడదు అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి. సో అన్ని వ్యాలెట్లకి చేసుకోవాలనుకుంటే మరి బిఎన్బి వాళ్ళు ఇప్పుడు పెట్టడానికి రెడీ లేరు. ఐఎన్ఆర్ని మళ్ళీ పెట్టన్నా అని. సో అలాంటి వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటారంటే అది వేరే విషయం, అది అవసరమే. మరి ఇక్కడ కొంతమంది ఏంటంటే మరి సిస్టాన్ని గురించి మనం వర్క్ చేస్తున్నామో మనకు డబ్బులు వద్దా అని కొంతమంది. సో మరి ఇక్కడ గంధి శ్రీనివాసరావు తప్పట్రాదు. మరి ఇక్కడ ఇతన్ని డబ్బులు వద్దా, మరి ఎందుకు నాకు డబ్బులు వద్దా, ఓన్లీ సిస్టానికి ఇంకా పెట్టుకుంటే ప్రతిరోజు పెట్టుకుంటేనే పోవాలా అనేది. మరి అయితే అందుకు విత్డ్రాల్ తీసుకుంటుండు. అదొకటి. విత్డ్రాల్ ఎక్స్ట్రా కావాలంటున్నాడు. ఎందుకు అంటే తను యూటిలిటీ చేసుకోవడానికి అని అంటున్నాడు, వాడుకోవడానికి. మరి తనది కూడా తప్పు కాదు కదా. సో ఇప్పుడు నేనున్నాను, ఎర్లీ బర్డ్ 3, 4, 5, 6 ఎర్లీ బర్డ్ ఉన్నాయి. నాకు 5, 6 ఎర్లీ బర్డ్ ఉన్నాయంటే ఎన్ని రిలీజ్ అవుతున్నాయో మీరు అనుకోవాలా, మనసులోనే ఊహించుకోవాలా. సో మరి నాకు కూడా మనీ అవసరం ఉంటుంది కదా, అదొకటి. సో నాకు బిజినెస్ మైండ్ సెట్ అంటే పబ్లిక్ కొంతమంది ఇక్కడ కోల్పోయారు కదా, విశ్వాసాన్ని కోల్పోయారు. సిస్టమ్ని విశ్వాసాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే అది కూడా బిజినెస్ మైండ్ రాలే.
అట్లా కొంతమంది నాకు విశ్వాసం లేదు అందుకే నేను తీసుకుంటున్నాను, ఇది కొంతమంది జీరో అయిపోతా అంటారు, అట్లా కొంతమంది అంటారు. సో ఈ విధమైనటువంటి ఉన్నాయి. బట్ ఇది బిజినెస్ పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా, అసలు బిజినెస్ మైండ్ సెట్లోకి ఎవరు రాలేరు. ఇది ఒక బిజినెస్ మైండ్ అన్నమాట. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ తీసుకున్న వాళ్ళేమో చెప్పట్లేదు, మళ్ళీ ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా దీని విశ్వాసాన్ని కోల్పోయి ఇది బిజినెస్ మైండ్ సెట్ అనుకోకుండా కొంతమంది ఇది ఫస్ట్లో ఇంకొకటి అన్నారు, తర్వాత మళ్ళీ పర్లెవెన్ అన్నారు, తర్వాత పీవీసీ అంటున్నారు. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చాం. బట్ ఇది కూడా మళ్ళీ ఏమైతే తెలియదు అనే విధంగా కొంతమంది భయంతో అలా మాట్లాడుతూ వీళ్ళంతా కొలాప్స్ అయిపోతున్నారు అనమాట. చెప్పండి సార్. అదే సార్, అదే ఇప్పుడు ఏదైనా కావచ్చు. శ్రీనివాస్ సార్ది ఒక ఆలోచన, మన కాశీ వెంకటేశ్వర సార్ది ఒక ఆలోచన, ఒక్కొక్కరు లీడర్ ఒక ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో యూటిలైజ్ చేస్తూ ఉంటారు విత్ డ్రావల్స్ ని. ఏదైనా కావచ్చు, ఈ ఎట్లా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఇప్పుడు 5 పీవీసీ కూడా ఒక $1 విత్ డ్రా ఇస్తుంది. $1 విత్ డ్రా పెట్టినప్పుడు నాకు పీవీసీ మెటల్ వస్తున్నాయి. 100 పీవీసీ మెటల్ నేను హోల్డ్ చేసుకుంటే ఇందాక మీరు చెప్పినట్లుగా విలువ ₹1 విత్ డ్రావల్స్ చేయడం వల్ల మనకు కలిగే నష్టమే తప్ప ప్రయోజనం ఏమి ఉండదు సార్. రేటు పెరిగినప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక $1 ఉన్నప్పుడు విత్ డ్రావల్స్ మనం కోరుకున్నప్పుడు దాంట్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అట్లీస్ట్ $1/2. ఇప్పుడు ₹1 ఎక్కువ మొత్తంలో విత్ డ్రావల్స్ చేయడం వల్ల చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను చెప్పండి, వాళ్ళని కూడా ఎవరిని కూడా తప్పు పట్టే విధంగా నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంతమంది అపనమ్మకం ఉండొచ్చు మీరు అన్నట్లుగా. అదే కూడా ఒక రీజన్ కావచ్చు. ఒక రకంగా బిఎన్బి ఖర్చులు లేకుండా పీవీసీ మెటల్ని స్వాప్ చేస్తుండొచ్చు బిఎన్బి వాడుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపాయిలో ఉన్న పీవీసీ మెటల్ నువ్వు బిఎన్బిగా స్వాప్ చేస్తే నీకు కలిగే నష్టం అంతా ఎంత ఉంటుంది, ఆ విధంగా నష్టపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీనివాస్ సార్ కూడా చెప్పారు, సార్ నా జీవితంలో ఇదే సార్ నా ఫస్ట్ టైం ఇంత మొత్తంలో నేను నా పీవీసీ మెటల్ నేను స్వాప్ చేయడం నాకే బాధేస్తుందని చెప్పారు ఆయన. ఒకసారి చెప్పినట్టు గుర్తున్నాను. సో ఏంటంటే ₹1 విలువ ఉన్నప్పుడు నువ్వు ఒక పీవీసీ మెటల్ ఎంతైనా విలువగా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 అయింది అనుకోండి, నువ్వు ఇవాళ 1,00,000 పీవీసీ మెటల్ స్వాప్ చేసావంటే ఒక్కొక్క పీవీసీ మెటల్ ₹1000 అయినప్పుడు ఎన్ని లక్షలు నువ్వు కోట్ల రూపాయలు నువ్వు కోల్పోతున్నావు. సో ఇక్కడ కష్టతరమే సార్, బిఎన్బి చార్జెస్ అనేది కష్టతరమే, పెట్టుకోవాలి తప్పదు. ఇంకా మన ఆస్తిని డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ కొన్నావు, చాలా ముళ్ళ బాలంతా ఉంది, దాన్ని నువ్వు మొత్తం క్లీన్ చేసి దానికి నీట్ గా ఫౌండేషన్ వేసి చుట్టూ ప్రకారం ప్రహరీ కూడా కట్టి దాన్ని దాని ఏమో అంటారు, రియల్ ఎస్టేట్ బాగా తెలుసుంటది, మార్టిగేజ్ ఏదో అంటారు. దాన్ని చేసిన తర్వాత దాని పూల చెట్లు వీధులు ఏర్పరిచినప్పుడు దాని విలువ మారిపోతుంది. అట్లా విధంగా మనకు ₹1 ఉన్న పీవీసీ మెటల్ని మనం మెల్లమెల్లగా దాన్ని విలువగా మార్చే విధంగా మనం దాన్ని బిఎన్బి ఖర్చు పెట్టి మన ఈ తక్కువ విలువ ఉన్న ఆస్తిని విలువ ఎక్కువ పెరిగే విధంగా మార్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెట్ లో రివార్డ్ అయినటువంటి ఫార్మింగ్ వ్యాలెట్ కానీ వ్యాలెట్ స్టేకింగ్ కానీ విత్ డ్రా చేయమని చెప్పినాము. బిఎన్బి కోసం భయపడ్డాము. సో 7,000 8,000 వ్యాలెట్ లో ఉన్నాయి. ఇప్పుడు కనీసం 2,000 3,000 బిఎన్బి ఖర్చు పెట్టి దాన్ని నువ్వు ప్రాసెస్ చేసినప్పుడు అది కొన్ని లక్షలుగా మారుతుంది. కానీ కేవలం నువ్వు ఖర్చు పెట్టే 2,000కు నువ్వు దానికి 100 times 200 times రిటర్న్స్ తీసుకుంటావు. అది దీర్ఘ దృష్టి దాని ఉండాలి. కానీ అంత ఓపిక లేదు. వాస్తవం పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలా. ఏ సార్ చెప్పినా గానీ, ఏ లీడర్ చెప్పినా గానీ వాళ్ళకి ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రీజన్ చెప్తారు సార్. సో ఎన్ని రీజన్స్ చెప్పగలిగినా గానీ, కొన్ని కష్టతరమైనా గానీ, ఇబ్బందులైనా గానీ మనం కొంత త్యాగాన్ని చేసి కొన్ని సాక్రిఫైస్ చేసుకొని అసెట్ ని పెంపొందించుకునే విధంగా మార్గం తీసుకోవాలి సార్, ఎంత కష్టమైనా కానీ. ఎస్ సార్, రాజా సార్ కనం. థ్యాంక్ యూ 100%. ఎందుకంటే సో దాన్ని నేను ఎందుకు ఏమన్నానంటే మిడిల్ పార్టీస్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది ఒక బిజినెస్ మైండ్ సెట్ లోకి రావాలి అనమాట. ఎక్కడ సార్ బిజినెస్ మైండ్ లోకి ఎప్పుడు వస్తాం మనం? ఇంకా రాలేము. చాలా మంది ఈవెన్ నేను కూడా అంటే పర్సనల్ గా నేను చెప్తే నేను కూడా బిజినెస్ మైండ్ సెట్ లోకి ఇంకా రావాలి అనమాట. అది బిజినెస్ మైండ్ సెట్ అంటే
మనము బిజినెస్ స్కూల్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ను మనం పూర్తిగా చదవాలి. బిజినెస్ స్కూల్ అని ఒక బిజినెస్ ఒకటి ఉంటుంది, అది చదవాలి. ఇది ఇంకా క్రిప్టో గురించి అయితే ఇంకా చాలా మరి మనకు తెలియాలి. బట్ వీటిలో నమ్మకమైంది ఏంటి అని అడిగితే నిజంగా పీవీసీ మీటర్ మనం అందరం నమ్మచ్చు అని చెప్తాను నేను. సో ఈవెన్ మీ అందరికి కూడా నేను చెప్పేది జనరల్గా నేను రోజు మాట్లాడతాను కదా అని చెప్పేసి మామూలుగా మీకు చెప్పట్లేదు నేను. పీవీసీ మీటర్ అనేది నీకు లాంగ్ పీరియడ్, ఓకే, బట్ ఇది బిజినెస్ మైండ్ సెట్తో నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. సో నన్ను ఇంకా కొన్ని విషయాలు మీకు అప్పుడప్పుడు నేను యాక్చువల్లీ నన్ను మీరు వేరేగా అర్థం చేసుకుని ఉండొచ్చు, నాకు తెలీదు. బట్ ఇక మీరే పీవీసీ మీటర్ గురించి ఇంత బాగా చెప్తారు, మళ్ళీ వేరే కాన్సెప్ట్ మీరు చేస్తున్నారు అనొచ్చు. బట్ ఈవెన్ ఏంటంటే మనిషికి అత్యాస ఉంటుంది. అది ఇక్కడ నేను చెప్పకుండా ఒక్కోసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు నన్ను చాలామంది కాల్ చేసి అడిగారు, సార్ మీరు వాట్సాప్లో కానీ లేకపోతే మీరు టెలిగ్రామ్లో కానీ చేస్తున్నప్పుడు చాలా కంపెనీస్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి అవి ఇవని. సో నేను బిందాస్గా చెప్పాను అనమాట. సో నేను ప్రతిదీ కూడా చేస్తాను. కొంతమంది నాకు నిన్న ఒక వ్యక్తి $120 సంబంధించిన $125 సంబంధించిన ఐడిని క్రియేట్ చేసి చార్జ్ చేసి ఇందులో మనకి రోజు మనీ వస్తుంది సార్, సో మీరు మనీ అర్న్ చేసిన తర్వాత నాకు ఇవ్వండి అన్నారు. ఓకే చూద్దాం చెయ్యి అన్నాను మరి. సో ఈ విధంగా కొంతమంది అడిగి చేస్తారు, కొంతమంది అడగక చేస్తారు. బట్ గ్రూప్లో నన్ను కొంతమంది వితౌట్ ఐడి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పేసి నేను అబద్ధం ఆడడానికి లేదు. నేను ఎందుకు అబద్ధం ఆడాలా? సో అండ్ సో అని చేస్తాను. బట్ వీటన్నిటిలో కూడా నేను చేసిన తర్వాత మరి మీకు నేను షేర్ చేసుకున్న విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వేస్టే, ద పీవీసీ బెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. వై? సో నేను అన్నిటిని కూడా ఎనలైజ్ చేశాను. ఏదేంటి ఎంత డెప్త్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మన టీంని తీసుకొస్తే ఆ టీం నుంచి వెళ్ళి కట్ చేసి మనకు ఇన్కమ్ వస్తుంది. బట్ పీవీసీలో అలా కాదు ఇన్కమ్. పీవీసీలో అలా కాదు ఇన్కమ్. చాలా ఇప్పుడు ఇందాక అన్నట్టుగా రివార్డ్ని మనము గ్రహించట్లేదు, కానీ రివార్డ్ మామూలు విషయం కాదు. అందరూ కూడా గత 1.5 బిఫోర్ నుంచి వెళ్ళి ఏం జరుగుతుందో అదే మాట్లాడుతున్నాము తప్ప మనం సో బిఫోర్ ఏంటి, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి, పీవీసీ యొక్క అంతరార్థం ఏంటి అనేది మనం గ్రహించట్లేదు. అది బిజినెస్ మైండ్ సెట్ అంటారు. అదే బిజినెస్ మైండ్ సెట్. ఎవరికి కూడా విత్డ్రావల్స్ అందరూ పెట్టుకోవాలి సార్. ప్రతి ఒక్కరు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. కానీ ఆ పెట్టిన 100 పీవీసీ మెటాని మనం ఎట్లా యూజ్ చేసుకున్నాం అనేది. ఇప్పుడు 100 పీవీసీ మెట ఇస్తుందంటే దాన్ని 200 చేసే అవకాశం ఉంది. 95ని 100 అనుకోండి, రౌండ్ గా 100 పీవీసీ మెట విత్డ్రావల్ మీద పెడితే $2 ఎంత ఖర్చు పెడుతున్నారు బిఎన్బి. ఆ $2 మ్యాటర్ ఆఫ్ 200 రూపీస్ అనుకోండి. 200 రూపీస్ ని ఖర్చు పెట్టి 100 పీవీసీ మెటలు మీరు తీసుకుంటే ఆ 100ని 200 ఎలా చేయాలో కూడా ఆప్షన్ ఉంది. లేకుంటే అట్లా పెట్టుకోవడం అలాగే ఉంచుకోవడం ఆప్షన్ ఉంది. సో దాన్ని వేరే విధంగా మార్చేస్తే అంత 100 పీవీసీ మెటా అనేది ఎంత వాల్యుబుల్ మనకి ఇప్పుడు వాల్యూ లేదు. సో రేపు చాలా వాల్యుబుల్ గా మారుతుంది. దాన్ని మనం అనవసరంగా దాన్ని నేలకు నీరుగార్చినట్లు అయిపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్లుగా ఆ వేస్ట్ ల్యాండ్ ని మనం ఎట్లా అందంగా దాన్ని ఫౌండేషన్ వేసి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాం అనుకోండి. 5 లక్షలు ఖర్చు పెడితే 5 లక్షలు ఖర్చు పెడితే అంటే 5 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని అందంగా తీర్చిచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ కోట్లలో దాన్ని చూడడానికి ఇలాంటి ఫ్లాట్ కావాలనిపించేటువంటి విధంగా మనం దాన్ని తీర్చిదిద్దాం కొంచెం ఖర్చు పెట్టి. సో అదే విధంగా మనం ఇప్పుడు ₹1 ఉన్నటువంటి ఈ పీవీసీ మెట ఆసెట్ ని కొంచెం ఖర్చు పెట్టి, కొద్ది మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని విలువైన విధంగా మనం మార్చుకుంటున్నాం భవిష్యత్తు కోసం. ఇది అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకుని నేను కొంచెం హింట్ ఇవ్వగలను, కానీ మీకు కూడా నాకన్నా చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ ఉన్నాయి. అందరికీ కూడా లేడీస్ చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. మీరు కూడా మీ దృష్టిలో మీరు ఆలోచించండి. కష్టమే, నేను ఒప్పుకుంటున్నాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీవీసీ మెటాని రన్ చేయడం, బిజినెస్ లో మనం హోల్డ్ అవ్వడం, సస్టైన్ అవ్వడం, జర్నీ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.
సో వాటన్నిటికి కూడా సిస్టమ్ సొల్యూషన్ తెస్తానంటుంది కదా, రెడ్యూస్ చేయడం, బిఎన్బి రెడ్యూస్ చేస్తానని చెప్పింది. తర్వాత పీటీపీ ఆప్షన్ లో ఇంకే రకంగా తీసుకొని వస్తుంది, ఇవన్నీ మనం చూడాలి. అప్డేట్లు కూడా ఏ రకంగా వస్తుంది అనేది. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ మెయిన్ మాత్రం ఈ 200% ఎక్కువ కాలం కొనసాగదు, స్టేకింగ్ ఉండకపోవచ్చు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా వీరంత తొందరగా మనం ఎంత పాసిబిలిటీ అంత చేసుకోవడం బెస్ట్. ఎర్లీ బర్డ్ కి మించినటువంటి బెస్ట్ ఆప్షన్ ఇప్పటి వరకు పీవీసీ మెటల్ లేదు. ది బెస్ట్ ఆప్షన్ ఎర్లీ బర్డ్ ఆప్షన్. సో ఇవన్నీ కూడా రిప్లేస్ చేసుకోండి. వచ్చేటువంటి చేంజెస్ వస్తే ఆ చేంజెస్ లో ఇప్పుడున్న అవకాశం మనకు లేక, ఇప్పుడున్నటువంటి దారులు అన్ని అంత రకంగా ఉండకపోవచ్చు. సో సిస్టమ్ ఇదే రకంగా ఇదే పందాన్ని కొనసాగించదు. 200% ఇచ్చుకుంటానే ఎల్లకాలం ఉండదు. ఎర్లీ బర్డ్ ఎంతకాలం కొనసాగదు. సో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి చేంజెస్ రాకముందే ఉన్నటువంటి అవకాశాన్ని, పరిస్థితుల్ని 100% మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. సార్ థ్యాంక్ యూ. 100%. యా, ఖచ్చితంగా మనము అట్లా ఉపయోగించుకున్నప్పుడే ఇదనమాట. సో అలాగే ఇందులో భాగంగా ఎవ్రీడే క్రిప్టో గురించి నేర్చుకోవడం ముఖ్యం. సో కొంతమంది ట్రేడింగ్ చేసుకుంటారు, ట్రేడింగ్ అనేది చేసుకోవద్దా అనేది అది మీ ఓన్. బట్ నేర్చుకోవడం మాత్రం, తెలుసుకోవడం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు పీవీసీలో సర్వైవ్ అయినా కూడా వితౌట్ క్రిప్టో నాలెడ్జ్ నువ్వు పీవీసీ మెటాలో సర్వైవ్ కావు ఇక. ఎందుకంటే ఇది ఏదో ఆటోపుల్ లెక్క కాదు, ఒక ఐడియేసి పెట్టేస్తాను, లేకపోతే ₹1,00,000 కాయిన్ కొట్టి కొని పడేస్తాను, మరి అది దాన్ని మర్చిపోతాను అనే విధమైనటువంటిది కాదు. ఓకే, ఇప్పుడు మీరు ₹1,00,000 అంటే అందరిని అనట్లేదు నేను. సో కొంతమందిని అంటున్నాను. ఓకే, ఉన్న దానిలో 20% మెంబర్స్ మరి మేము అంత పెట్టలేము, దాని మీదనే రావాలి అనుకుంటే మాత్రం రాదు. అట్లా అది అప్పుడు పెట్టాము, అప్పుడు ఇది చేసాము, అది చేసామంటే రాదు. సో మీకు మనీ ఎర్న్ అవ్వాలి అంటే నిజంగా మీరు లైవ్లో ఉండాలి, సిస్టానికి కనెక్టివిటీ అయి ఉండాలి. అలా సిస్టానికి కనెక్టివిటీ అయి ఉంటే సో మరి మీకు తెలిసిన లీడర్స్తో మాట్లాడచ్చు, లేదా మీకు ఎక్కడన్నా హిందీ మీటింగ్ కావచ్చు, తెలుగు మీటింగ్ కావచ్చు, అటెండ్ అవ్వచ్చు. అలా అటెండ్ అయ్యి నేర్చుకుంటూ వెళ్ళండి. అప్పుడు దాన్ని లైవ్ అంటారు. ఆ లైవ్లో ఉన్నప్పుడు మీరు మనీ అర్న్ చేయగలుగుతారు. మేము కూడా అంతే సార్, లైవ్లో ఉండం కనుకనే మనము మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం, లేకపోతే మనం మనీ అనేది ఎర్న్ చేయలేం పీవీసీలో. సో ఓకే, అక్కడ స్టేకింగ్ చేసుకుంటావా, మరి 3 సంవత్సరాలు ఆగాలి, 1000 రోజులు ఆగాలి. ఇక్కడ ఫార్మింగ్ చేసుకున్నావు, డబుల్ కావాలంటే ఎట్లా? నార్మల్ ఫార్మింగ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 1000 రోజులు ఆగాలి. అదే ఫార్మింగ్ చేసుకుంటే 50 రోజుల్లో అదే ఎర్లీ బర్డ్ చేసుకుంటే ఒక వ్యాలెట్కి వచ్చేసి నీకు 220 రోజుల్లో వస్తుంది. లేదా నార్మల్ ఫార్మింగ్ చేసుకుంటే 1000 రోజులు ఆగాల్సిందే. ఓకే, అది ఇన్సైడ్. ఓకేనా? సో మనకు ఇప్పుడు విత్డ్రాల్ గురించి ఆలోచిస్తే గతంలో విత్డ్రాల్ ఇచ్చిందా లేదా అనేది మీకు తెలియదు. అప్పుడు ఇచ్చింది అంటే మాకు తెలియదు సార్, మేము లేము. సో సిస్టమ్ చెప్పింది, ఒక దారి వేసింది సార్, ఆ దారిలో నడవమంటుంది, ఆ దారిలో నడుస్తూ వెళ్ళాలి అంతే. ఓకేనా? సో లేదు అంటే మరి అందుకే ఎన్నో సిస్టాలు మేము చేసాం, అయినా మీకు నమ్మకం లేదు అంటే ఎవరు ఆపటి వాళ్ళు ఎవరు లేరు. అవును కదా సార్? బట్ కాకపోతే అవగాహన తెచ్చుకోండి. అలాగని చెప్పేసి ఏది పడుతుంది చేసుకోకండి. పీవీసీ మెటలో మీరు ఎంత పెట్టుబడి పెట్టుకున్నా కూడా మీ యొక్క మనీ అనేది లాస్ అనేది ఉండదు పీవీసీ మెటలో. ఓకేనా? ఎనీ టైం, ఎప్పటికైనా కూడా. దాంతోపాటు కొద్దిగా క్రిప్టో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బైనాన్స్లో కానీ, మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో కానీ ట్రేడింగ్ చేసుకునే కూడా ట్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మేము అవి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ ఏదైనా కూడా ఇక్కడ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. బట్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడము, చేసుకోవాలన్నా అద్దా అనేది అది డిపెండ్ ఆన్ మీ మీదే ఉంటుందన్నమాట. ఓకేనా సార్? సో మరి టైం కూడా కరెక్ట్ అయ్యింది. చెప్పండి సార్, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. మైట్ పార్ట్నర్స్. ఓకే, మరి ఎవరు ఎంటర్ చేయలేదు కనుక
సో ఇది సార్ ఈరోజు మరి సెషన్. మరి ఏం నేర్చుకున్నారో నాకు తెలీదు. ఓకేనా. సో చూడండి, ఇది ఇందాక మీకు చదివాను అనమాట. క్రిప్టో కరెన్సీ కూడా ఒక ఆస్తి. భారతదేశ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం క్రిప్టో కరెన్సీ ప్రజా ఆస్తిగా అర్హత పొందుతుందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ తీర్పు ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ ఇంకా చట్టబద్ధంగా రూపాంతరం చెందనప్పటికీ దానిని ఆస్తిగా నిర్వహించడానికి అవసరమైన లక్షణాలను కలిగి ఉందనేది ఆలోచన. ఓకే. సో ఇదే ఇందాక మీకు చదివి వినిపించింది. రాజేష్ సార్, చెప్పండి. ఇందాక మనం అన్నాం కదా ఎన్బిఎఫ్, అది న్యాయ వ్యవస్థలో కూడా తీసుకొస్తుంది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని జిల్లా కోర్టు, సెషన్ కోర్టులు అన్ని ఏ తీర్పు ఇచ్చిందో అవన్నీ కూడా బ్లాక్ చైన్ సంబంధించిన కేసు మొత్తం స్టడీ మొత్తం బ్లాక్ చైన్ లో నిక్షిప్తం. అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే దాన్ని మనం ఆ కేసు ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మార్చడం కుదరదు. ఇంకా ఆ న్యాయ వ్యవస్థలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే అన్ని సెక్టర్ లో సార్, అన్ని సెక్టర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్. ఖచ్చితంగా ప్రతిదీ ఈ రోజులలో ఏంటంటే పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే రావడం జరుగుతుంది. అది డిఫరెంట్ ఒక వ్యవస్థ కనుక ఆ వ్యవస్థని మనము బ్లాక్ మెయిల్ చేయలేం కనుక అందుకని చెప్పేసి బ్లాక్ చైన్లోనే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దాన్ని మనం బ్లాక్ చేయాలి అంటే అది మీకు అందరికి తెలుసు, అందులో ఎన్ని బ్లాకులు ఉన్నాయనేది అన్ని ఒకేసారి ఆ బ్లాకులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు మళ్ళీ నీకు మారుతూ ఉంటాయి కనుక నువ్వు ఒకసారి దాన్ని హ్యాక్ చేయడానికి ఉండదన్నమాట, హ్యాక్ చేయడానికి పట్టుకోవడానికి. సో ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ మారిపోతుంది, మారుతూ మళ్ళీ మరి ఆ అన్ని సర్వర్లని ఒకేసారి నువ్వు హ్యాక్ చేయాలంటే అది నీకు ఎంత స్కామర్కైనా కూడా, ఎంత మరి హ్యాకర్కైనా కూడా చేయలేకపోతారు అనమాట. కుదరదు అది, అంతే. అది నథింగ్, నాట్ పాసిబుల్. సో ఇప్పుడు నిన్న మొన్న నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది సార్. ఏంటంటే ఒక వ్యక్తిది పీవీసీ మెటల్ పోయాయి. సో దానికి కూడా తన ఏమంటున్నాడంటే, తన మనసులో ఏముందంటే, సార్ ఏంది సార్ ఇది మన పీవీసీ మెట ఏం చేస్తుంది సార్, వేస్ట్ సార్, అసలు ఏమైంది అంటే అది కాదు సార్ మన పీవీసీ మెటలు కూడా పోతున్నాయి. అరే చూసారా సార్, అంటే ఏమంటారు సామెత ఒకటి మనకి, లంగా అంటే వాడినే లంగా అంటారు, దొంగ అంటే వాడినే దొంగ అంటారు. అయితే సో ఇప్పుడు ఏమైందంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యింది. బాధ ఎవరికైనా, అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక 19 మెంబర్స్ సజీవ, అంటే ఏమంటాం కదా దీన్ని, పూర్తిగా అంటే పానం ఉండంగా కాలిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. బట్ ఏదేమైనా అది జరిగిపోయింది అంటే, సో వాళ్ళు బండి సరిగా లేదు, అది లేదు, ఇది లేదు, ఇది కాదు, అది కాదు అంటే అందులో సపోజ్ కొన్ని వాస్తవాలే, కొన్ని అనవాస్తవాలు. అలా ఇది పీవీసీ మీటర్ రేటు పెరగట్లేదు అని చెప్పేసి మనము ఇది సరిగ్గా లేదు అని చెప్పి అదే అని చెప్పి అంటే, సో వీళ్ళకి ఏమవుతుందంటే, సో అగైన్ ఏది చిన్నది ఇంకేమైనా జరిగినా కూడా ఎస్ ఇది సిస్టమే తీసుకుంది అనే మాటల్లోకి వీళ్ళు రావడం జరిగింది సార్. అందుకని చెప్పిన మీటర్ పార్ట్నర్స్, మీ యొక్క పీవీసీ మీటర్ పోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించారు. దాంట్లో చూస్తే అది హ్యాక్ జరగలేదు. అది ఏమైంది అంటే, ఎవరి దగ్గర 12 వర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చోరీ చేశారు. అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వేరే వాటిలోకి. అది వెతకకుండా లేదు పీవీసీ వాళ్ళే తీసుకున్నారు. మనం మేలు పెట్టచ్చు కదా, మా పీవీసీ మెటల్ తిరిగి రావడానికి ఎందుకు తీసుకోవట్లేదు, ఇది కేర్ ఎందుకు తీసుకోవట్లేదు సిస్టమ్, అది అని చెప్పేసి అంటున్నారు. సార్ ట్రస్ట్ వ్యాలిడ్ సార్, అది ట్రస్ట్ వ్యాలిడ్ అనేది మీరు ఎక్కడ కూడా రీకవరీ ఉండదు. వాళ్ళు ఎక్కడ కూడా బ్యాకప్ ఉంచుకోరు మన 12 వర్డ్స్ని. సో అందుకే మనతోనే సిగ్నేచర్ వాళ్ళు తీసుకుంటారు. అది 3 బాక్స్లు వచ్చి టిక్ పెట్టుకుంటారు, వాళ్ళు టిక్ పెడతాం కదా. సో మనం వాటిని అంగీకరించిన తర్వాతనే మనకి ఆ యొక్క ట్రస్ట్ వ్యాలిడ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. అందుకని చెప్పేసి అది పార్ట్నర్స్, సిస్టమ్కు మన దగ్గర అలాంటివి చేయాల్సిన పని లేదు, అలా ఎక్సెస్ కూడా లేదు వాళ్ళు తీసుకోవడానికి. ఓకేనా. సో మన వ్యాలెట్ని మనం జాగ్రత్త చూసుకోవడం మన బాధ్యత. ఓకే సార్, ఇక టైం అయింది చాలా. టీఎన్ మల్లేష్ సార్ మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేసుకుంటాం. టీఎన్ మల్లేష్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్.
నాకు వచ్చిన చిన్న ఆలోచన సార్. యా చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇది ఈ టెస్ట్ వ్యాలెట్ లో ఇది ఉంచుకోవాలంటే ఎక్సెస్ ఉమ్, ఒక ఒక టెస్ట్ వ్యాలెట్ కి పంపించేసేసుకొని వాటిని ఉమ్, వార్డన్ టెస్ట్ వ్యాలెట్ కి పంపించేసేసుకొని ఉమ్, వాటిని బిఎన్బి తీసేయాలి సార్. ఉమ్, ఉమ్. బిఎన్బి లేకుండా అంటే నెట్వర్క్ ఛార్జ్ ఉంచకూడదు అనేది మీ యొక్క ఆలోచన. ఉమ్, అవును. బిఎన్బి లేకపోతే ఇది ఎవరన్నా ట్రాన్స్ఫర్ అవ్వదు, ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువగా ఉంటుంది. రైట్ రైట్ రైట్. అది బెస్ట్ అని అనిపిస్తుంది సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు పీవీసీ మెటల్ పోయినాయి అని అన్నారో వాళ్ళ వ్యాలిడిటీ గురించి మాట్లాడడం జరిగింది. మనం ఏం చేయాలంటే మన దగ్గర ఎంత అసెట్ ఉందా ఆ అసెట్ డాట్ ఐఓకి లేని డాట్ ఐఓ కానీ దేనికన్నా దేనికి ఇవ్వకుండా ఒక వ్యాలెట్ కొత్తది ఫ్రెష్గా తీసుకొని ఆ 12 పదాలు కూడా జాగ్రత్తగా ఎక్కడైనా దాచిపెట్టుకొని రాసి పెట్టుకొని మీరు ఇక్కడ మీ యొక్క పీవీసీ మెటల్ కానీ ఆ సెట్ మొత్తం అక్కడ ఉంచుకోండి. ఎందుకంటే అందులో కూడా అందులో మరి అక్కడ కూడా అది కూడా ఒకవేళ మీకు తెలిసింది కావచ్చు ఎవరికైనా అనుకుంటే ఎట్లా తెలుస్తుంది సార్ తెలియదు. బట్ మన ప్రమేయం లేకుండా అలా లీక్ అవ్వాయి. ఓకేనా, మన ప్రమేయం ఉంటేనే అవుతుంది. ఎప్పుడన్నా మనం ఎక్కడైనా స్క్రీన్ షేర్ చేసినప్పుడు లేదా మనము మన అసెట్ లాక్ చేయకుండా మన ఫ్రెండే కదా అతనికి ఏం తెలుసు అని అలా ఇచ్చినప్పుడు ఒక్కోసారి హ్యాక్ అవుతుంది. సారీ వాళ్ళు కాపీ చేసుకుంటారు. లేదు అంటే మొబైల్లో చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనము మొబైల్ రిపేర్కి తీసుకెళ్తాం. సో అప్పుడు ఖచ్చితంగా మనము దానికి వేసిన లాక్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి నేను అక్కడ నిలబడే చేసుకున్నాను కదా అని నువ్వు అనుకుంటావు. ఒక్కోసారి అలా ఇచ్చి రాకుండా నేను అక్కడనే ఉన్నాను అని అనుకుంటావు. అక్కడున్నా ఎక్కడున్నా సింపుల్ నువ్వు వితౌట్ లాక్ విత్ లాక్ ఓపెన్ చేసి ఇవ్వాలి కనుక అక్కడ కూడా జరగచ్చు మోసం. అంటే అందరూ అలాంటి వాళ్ళని మేము చెప్పట్లేదు. సో ఎక్కడున్న ఒకడ మన పొరపాటే మనని ముంచేస్తా అన్నట్టు. కానీ ఆ విషయాన్ని మనము అంత ఈజీగా ఒప్పుకోము. నేనైతే ఎవరికి ఇవ్వలేదు, నేను నాది అని చెప్పేసి ముందుగా మనం ఫస్ట్ మనకి ఏం వెళ్తా అంటే నేను ఎవరికి ఇవ్వలేను, అసలు ఎప్పుడు ఇవ్వను అన్న ఒక ఆలోచన వస్తుంది. అంతేగాని అలా ఎవరికి ఇవ్వకూడదు. లేదంటే ఈ మధ్యన ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మరి అది కూడా లాక్ ఉంది. ప్రతి యాప్కి నీ ఫేస్ అవసరము. నీ మొబైల్ని బట్టి నీ ఏదైతే నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్నావు దాన్ని బట్టి కొన్ని యాప్స్ ఓపెన్ చేయాలంటే ప్రతి ఒక్క యాప్కి నీ ఫేస్ ఐడి అవసరం. అలా కూడా కొన్ని ఉన్నాయి మొబైల్. ఓకేనా, ఓకే. అందుకని మరి పాట చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఏది మిస్ అయినా మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఈరోజు అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మాట్లాడిన వాళ్ళకి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ లాస్ట్ టైం మీరు నేను ఒకసారి చెప్పిన అది బైనాన్స్ లో ఒకటి కోడ్ నంబర్ మీరు యాడ్ చేసుకోమని చేసుకున్నారు అప్పుడు. అవును, యాడ్ చేశాను. ఒకసారి వెరిఫికేషన్ వచ్చింది కదా. అవునవును చేశాను సార్. తర్వాత ఇంతకుముందు ఇప్పుడు రీ కేవైసీ కూడా అడుగుతుంది కదా సార్. బైబిట్ ఎక్స్చేంజ్ లా తెలుసా మీకు? ఐడియా ఉందా సార్? బైబిట్ ఎక్స్చేంజ్ ఎవరికైనా ఉంటే రీ కేవైసీ చేసుకొని అండ్ పాన్ కార్డ్ కూడా వెరిఫైడ్ అయ్యారని చెప్తుంది. దేంట్లో ఇది మన బైనాన్స్ లో కదా? బైబిట్ లో స్టార్టింగ్ బైనాన్స్ లో స్టార్టింగ్ అట్లా సార్. బైబిట్ మనకి ఇండియాలో నడుస్తుందా ఇప్పుడు? నేను ఇప్పుడు ఇక్కడనే ఉన్నా కదా సార్, మన దేశం ఉన్నా. కాకపోతే నేను ఇంతకుముందు చేసుకున్నా కదా. ఏమంటున్నా అంటే కొత్త వాళ్ళకు లేదు అది ఆప్షన్, వదిలేసేయండి దాన్ని. మీరు కూడా అందులో నుంచి వేరే వాటికి ట్రాన్స్ఫర్ అయిపోండి. లేదా సెర్చ్ చేయండి బైబిట్ గురించి. ఓకేనా, లేదా యూట్యూబ్ లో కానీ మీరు సెర్చ్ చేయండి. మీకు ఏదైనా సస్పిషన్స్ ఏదైనా తెలిస్తే నాకు రేపు చెప్పండి. ఓకేనా.
ఓకే సార్, ఓకే. ఓకే రైట్. సో మన వాళ్ళు ఎవరైనా చేశారని అంటున్నాం అట్లా. ఇంతమంది పాత వాళ్ళు చేశారు కదా. బైబిట్ ఎవరు చేయరు సార్, బైబిట్ ఎవరు లేరు ఇక్కడ. మరి పార్టీస్ ఎవరైనా బైబిట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఆయన చేయండి. సార్ డౌట్ వచ్చింది, ఎవరైనా బైబిట్ యూజ్ చేస్తున్నారా ఇండియాలో ఉన్న వాళ్ళు? ఇంతకుముందు మన సార్ చెప్పింది కదా, మన ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినప్పుడు సారు బైబిట్ ఇన్స్టాల్ చేసుకొని అది సార్ నా మాట ఎక్స్చేంజ్ చేసుకోవాలి. బైబిట్ అనేది మనము ఒరిజినల్ ట్రేడింగ్ కాదు, మనం నార్మల్ ట్రేడింగ్ చేస్తున్నాం దాంట్లో. ఓకేనా, మా అది ఓన్లీ అదే డెమో ట్రేడింగ్ అలా ఓన్లీ డెమో. నేను అనేది మీకు చెప్పేది ఏంటంటే ఒరిజినల్ ట్రేడింగ్. ఒరిజినల్ ట్రేడ్ మన బైబిట్ లో చేయడం సేఫ్ లేదు సార్, అది సేఫ్టీ కాదు. రేపు కాదు, అది చెప్పాము ఆల్రెడీ. సరే వదిలేసండి, ఎవరు హ్యాండిల్ చేయలేదు దాని గురించి మనం మాట్లాడేందుకు. మీరే సార్ మీరే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, మీరే జాగ్రత్త పడండి. అంటే తెలుసుకోండి, భయపడాల్సిన పని లేదు, తెలుసుకోండి. నేనే అన్నది కరెక్ట్ అని నేను అనట్లేదు సార్, తెలుసుకోండి అన్నట్టు. నేను ఇచ్చేది జస్ట్ హింట్ మాత్రమే. ఓకేనా సార్? ఓకే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పివిసి మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై రేపు మళ్ళీ మనం అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ. 9 నిమిషాలకి అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా will never end. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, జై పీయూష్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.